వాత్సాయన కామసూత్ర. ప్రపంచానికి శృంగారం అంటే నిజమైన అర్థాన్ని పరిచయం చేసింది కామసూత్ర. లవ్ మేకింగ్ భావనలు, స్పర్శ వల్ల కలిగే సుఖం గురించి విడమర్చి చెప్పింది అద్భుత గ్రంథం. దీన్ని హిందూ తత్వవేత్త వాత్సాయనుడు రాసిన విషయం మనందరికీ తెలిసిందే. కామసూత్ర గురించి మాత్రమే మనం తెలుసుకునేందుకు ఉత్సుకత చూపాం. కాని వాత్సాయనుడు ఎవరు? ప్రపంచానికి దారి చూపే ఈ గ్రంథాన్ని ఎలా రాశాడు? ఎన్నో వివరణలతో, మరెన్నో భంగిమలతో అంత బాగా వర్ణన ఎలా చేయగలిగారు? తదితర ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. గుప్తుల కాలానికి చెందిన వాత్సాయనుడు గొప్ప తత్వవేత్త. జీవితంలో సుఖం, సంతోషం, ఆనందం, ఆహ్లాదం అంటే ఏంటో సవివరంగా చెప్పారాయన. కామసూత్ర అనే గ్రంథాన్ని రాసి భావితరాలకు అందించిన అందులోని అర్థాన్ని కూడా అందించారు. క్రీస్తుపూర్వం 400 నుండి క్రీస్తు శకం 200 సంవత్సరాల మధ్య వాత్సాయనుడు కామసూత్రను రాసినట్టు తెలుస్తోంది. ఈ పుస్తకాన్ని ఆయన సెక్స్ ఆనందాన్ని ఎలా పొందాలి అన్న దాని గురించి రాయలేదు. ముందు తరాలు నిజమైన జీవిత సత్యాన్ని, సెక్స్ సైన్స్ను తెలుసుకోవాలన్న కాంక్షతో రాశారు. మనిషి తన ఇంద్రియాలను ఎలా అదుపులో ఉంచుకోవాలి, నిగ్రహంగా ఉంటే కలిగే ప్రయోజనాలేంటి, ఉండకపోతే దారితీసే పర్యావసానాలేంటి అని విడమర్చి చెప్పారు ఆయన. సెక్స్ను మితంగా, జాగ్రత్తతో చేయాలని సున్నితంగా హెచ్చరించారాయన. కామసూత్రను రాసిన వాత్సాయనుడు తన జీవితంలో ఎప్పుడూ సెక్స్లో పాల్గొనలేదు. అందుకే ఆయన మహర్షిగా మన్ననలు అందుకున్నారు. ముద్దులోని మధురిమను ఆయన ఆస్వాదించకపోయినా శరీరంలో ఏ చోట్ల చుమ్మనాలు ఇవ్వచ్చు, కామోద్రేకంతో ఉండేటప్పుడు చేసే లవ్ బైట్స్ గురించి కూడా చెప్పారు. పై పదవి, నోటి అంతర్భాగం, కళ్ళు తప్ప మిగతా అన్ని శరీరాంగాలను చుంబించవచ్చని, లవ్ బైట్స్ ఇవ్వచ్చని వెల్లడించారాయన. కామసూత్రలో ఆయన 40 రకాల ముద్దులను వివరించారు. అందులో వేటికవే ప్రత్యేకం. వాత్సాయనుడు స్వలింగ సంపర్కుడు కాదు. అయినప్పటికీ తన కామసూత్రలో దాని గురించి కూడా తెలిపాడు. వాస్తవానికి వాత్సాయన కామసూత్రలో 20% మాత్రమే సెక్స్ గురించి ఉంటుంది. మిగతా 80% మనిషి వ్యక్తిత్వం, సైకాలజీ, సెక్స్ రోగాల నుండి విముక్తి తదితర అంశాలను పొందుపరిచాడాయన. వాత్సాయనుడి కంటే ముందే లవ్ మేకింగ్ గురించి పలువురు తత్వవేత్తలు తెలిపారు. చరాయన, గోతకాముక, గోనార్ధియ, గోనికాపుత్ర, సువర్ణనాభ, దత్తాక తదితరులు సెక్స్ గురించి తమ రచనల్లో వివరించారు. అయితే వాత్సాయనుడి కామసూత్ర ప్రపంచాన్ని ఆకర్షించింది. ఇప్పటి వరకు విన్న విషయాలు మీకు కొత్తగా అనిపించి ఉంటాయి. ఎందుకంటే కామసూత్ర పుస్తకం గురించి అందరూ చెబుతుంటే వినడమే కానీ నిజానికి అందులో ఏముందనే విషయం చాలామందికి తెలియదు. అయితే పెళ్లికి ముందే ప్రతి అమ్మాయి ఈ కామసూత్ర పుస్తకాలను చదవాలని అందులో పేర్కొనడం విశేషం. శృంగారం టాపిక్ వచ్చిన ప్రతిసారి కామసూత్ర గురించి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది శృంగారం గురించి సూక్తులు చెప్పినా కూడా, ఏదైనా కొత్త విషయం చెప్పినా కూడా అదంతా కామసూత్రలోని పాఠాలే. దానిలోని విషయాలనే అందరూ వివరిస్తున్నారు. అందుకే ఇప్పుడు మనం కూడా కామసూత్రలోని కీలకమైన అన్ని విషయాలను ఈ ఆడియో బుక్ ద్వారా తెలుసుకోబోతున్నాం. నమస్తే, నేను మీ తేజస్విని. మీరు వింటున్నారు కుక్కు FM. ఎపిసోడ్ 1, వాత్సాయన ముని పరిచయం. వాత్సాయన మహర్షి. ఈయన పురాతన భారతదేశంలో గుప్తుల కాలానికి చెందిన తత్వవేత్త, రచయిత. కామసూత్రాలు అనే గ్రంథాన్ని రచించిన వ్యక్తిగా ప్రపంచ ప్రసిద్ధుడు. అతను క్రీస్తు శకం 2వ లేదా 3వ శతాబ్దంలో భారతదేశంలో బహుశా పాటలీపుత్రలో నివసించాడు. ప్రస్తుతం పాట్నా. కామశాస్త్రాన్ని అభ్యసించి లోకంలోని ప్రజల ఉపయోగం కోసం సంభోగం గురించి కామసూత్రాలను రచించాడు. అయితే మన దేశంలో పుట్టిన శాస్త్రాలెన్నో ఉన్నా వాత్సాయనముని రచన వాత్సాయన కామసూత్ర అనబడే కామ కళా శాస్త్రము ప్రపంచ ప్రఖ్యాతి చెంది నేటికి నిత్య నూతనంగా ఉంది. నాటి నుండి నేటి వరకు సెక్స్ సైంటిస్టులకు, వారి పరిశోధనలకు మూల నిధి అయింది. దాదాపు 1250కు పైగా కామసూత్రాలలో 36 అధ్యాయాలుగా ఉన్న వాత్సాయన కామసూత్రాలు
ప్రపంచంలోని ప్రధానమైన భాషలన్నింటిలోకి అనువదించబడి ఎంతో ప్రాముఖ్యత పొందింది. ముందుగా సర్ రిచర్డ్ బర్టన్ ఎన్ఎఫ్ అర్బత్నాట్లు ఇంగ్లీష్లోకి అనువదించారు. ఈ ఆంగ్లానువాదం 1883 సంవత్సరంలో లండన్ నుండి వెలువడింది. దీన్ని అనుసరించే అనేక భాషల్లోకి వాత్సాయన కామసూత్రాలు అనువదించడం జరిగింది. చాలా దేశాల్లో ప్రాచీన కాలంలో రచనలు కావించబడిన ప్రేమ, శృంగార గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. అయితే అవన్నీ ఆయా రచయిత ఊహానుసారంగా సాగాయే గాని శాస్త్రీయ నిరూపణ లేనివి. పాశ్చాత్య దేశాల్లో స్త్రీ పురుషులు లైంగిక సంబంధాలపై హవలాక్ ఎల్లిస్ రచన ప్రసిద్ధిగాంచింది. ఆ రచనలో కూడా హవలాక్ ఎల్లిస్ భారతీయ విధానాలు, వాత్సాయన కామసూత్రాలలోని కొన్ని విషయాలను తెలియజేయడం జరిగింది. హవలాక్ ఎల్లిస్ కూడా వాత్సాయన కామసూత్రాలను పరిశోధించిన వారిలో ఒకడు. వాత్సాయనుడికి ముందే కామశాస్త్రం ఉన్నట్లుగా చాలామంది ప్రాచీన పండితులు చెప్పుకుంటూ ఉంటారు. మానవ జీవితానికి ధర్మార్థ కామ మోక్షాలు ప్రధానమైనవిగా వేదాలు చెబుతున్నాయి. అందులో ధర్మాన్ని మాత్రమే తీసుకుని వైవస్వత మనువు ధర్మశాస్త్రం రచించాడట. దేవగురువైన బృహస్పతి అర్థాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని అర్ధాధికారమైన శాస్త్రాన్ని రచించాడట. తరువాత కామశాస్త్రాన్ని నందీశ్వరుడు 1000 అధ్యాయాల కామసూత్రాలుగా రచించాడట. ఆ తర్వాత దీన్ని శ్వేతకేతువు సంగ్రహించి 500 అధ్యాయాల కామశాస్త్రాన్ని రచించాడట. దీన్నే ఇంకా సంక్షిప్తంగా పంచాల దేశస్థుడైన బాభ్రవ్యుడు 150 అధ్యాయాలుగా కామశాస్త్రాన్ని మలిచాడట. కాలక్రమంలో వేశ్యల పరిస్థితులను, వారి కామ కళను మాత్రమే విడిగా తీసుకుని పాటలీపుత్రంలోని దత్తకుడు ప్రత్యేక కామకళగా గ్రంథాన్ని రూపొందించాడట. క్రమేపీ ఈ రచనలన్నీ కాలక్రమేణా మరుగున పడిపోయాయి. బాభ్రవ్యుడి కామశాస్త్రం సంపూర్ణమైనదే గాని చాలా పెద్దది, చదవడానికి సాధ్యం కానిది అయిపోయింది. పూర్వాచార్యులు వివరించిన శాస్త్ర విషయాలను వాత్సాయనుడు బాగా యోచించి పరిశోధించి ఎన్నో మానసిక పరిస్థితులను ఊహించి అందరికీ అర్థమయ్యేలా సంక్షిప్తంగా చదవడానికి వీలుగా ఆచరణ ప్రయోజనకంగా ఒక శాస్త్రాన్ని పొందుపరిచి దానికి కామసూత్రం అని పేరు పెట్టడం జరిగింది. వాత్సాయనుడిచే రూపొందించబడిన దీనికి వాత్సాయన కామసూత్రం అనే పేరు సార్థకమైంది. ఒక్క వాత్సాయనుడు కామసూత్రాలు తప్ప అంతకుముందు గ్రంథాలేమీ ప్రస్తుతం మనకు లభ్యం కానివే. ఒకటి రతి రహస్యం. కొక్కోకడు అనే రచయిత రచించిన ఈ గ్రంథం కాక్కోకం కోకశాస్త్రం అనే పేరుతో బహుళ ప్రచారం అయింది. దీనిలో వాత్సాయన కామసూత్రాలలో లేని స్త్రీ జాతులు, లక్షణాలు, ఏ ఏ జాతి స్త్రీలు ఏ ఏ సమయాల్లో కామోద్రేకాలను కలిగి ఉంటారో వివరించి చెప్పడం జరిగింది. ఈ విషయాలు కూడా చాలామందిని ఆకట్టుకున్నాయి. కొక్కోక కవి సింహళీయుడని, ఇతను బహుశా 15వ శతాబ్దం వాడే ఉంటాడని ప్రాచీన పండితుల యొక్క అంచనా. రెండవది పంచసాయకం. మన్మధుడి 5 బాణాలకు ప్రతీకలుగా 5 అధ్యాయాలుగా రచించిన గ్రంథం పంచసాయకం. దీని రచయిత జ్యోతిరిషుడు. ఇతన్ని కవి చూడామని, చతుషష్ఠి కళాకోవిదుడు, సంగీత విద్వాంసుడిగా పేర్కొన్నారు. ఇతని గ్రంథాల్లో 600 శ్లోకాలున్నాయి. ఇక మూడవది స్మరదీపకం. 400 శ్లోకాలు గల ఈ గ్రంథ రచయిత గుణాకరుడు. నాలుగవది రతిమంజరి. మహాకవిగా పేరుగాంచిన జయదేవుడు ఈ గ్రంథ రచయిత. కేవలం 125 శ్లోకాలలో విషయ వివరణ గావించాడు. ఐదవది రసమంజరి. దీని రచయిత భానుదత్తుడు. ఇతని గ్రంథంలో స్త్రీ పురుష రూపురేఖలు, గుణగణాలు, ప్రవర్తనలు బట్టి స్త్రీ పురుష జాతులను విభజించి వారి మధ్య రతి ప్రాధాన్యతను వివరించాడు. ఆరవది అనంగరంగం. దీని రచయిత కళ్యాణమల్లుడు. రచనాకాలం 15 to 16 శతాబ్దాల మధ్యకాలం కావచ్చు. ఈ గ్రంథంలోని కొన్ని భాగాలు పచ్చిగా వర్ణించబడ్డాయి అనే విమర్శలకు లోనయ్యింది. కామశాస్త్ర గ్రంథాలలో చివరి సంస్కృత గ్రంథం ఇదే కావచ్చనే పెద్దల అభిప్రాయం. ఇక వాత్సాయనుడి విషయానికి వస్తే అసలు పేరు మల్లినాగుడు. వంశనామం, గోత్రనామం వాత్సాయన. నిజానికి కఠోర బ్రహ్మచర్యం అవలంబించిన మహర్షి. ఇలాంటి వాత్సాయనుడు
కామశాస్త్రం రచించడం అనేది ఎంతో ఆసక్తికర విషయం. భాబ్రవీయ కామశాస్త్రానికి ఆకర్షితుడై వేదార్థాలనే తత్వదృష్టితో పరిశీలించి లోకశ్రేయస్సు కోసం వాత్సాయనుడు ఈ శాస్త్రాన్ని అకుంఠిత దీక్షతో అసాధారణమైన ఆలోచనలతో రచనను సాగించినట్టు తెలుస్తుంది. వాత్సాయనుడు క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం వాడని కొందరు, క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం వాడని కొందరు చెబుతూ ఉంటారు. కాని వాత్సాయన కామసూత్రాలలో కుంతల దేశ ప్రభువైన శాతకర్ణి శాతవాహుని గురించి కొంత ప్రస్తావన ఉంది. అది 1వ శతాబ్దం కాబట్టి వాత్సాయనుడు కూడా ఆ శతాబ్దం వాడై ఉంటాడని చాలామంది యొక్క అభిప్రాయం. మానవ జీవితం చాలా గొప్పదని, అత్యంత అమూల్యమైన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి ధర్మార్థ కామాలను సద్గతిలో ఆచరించి మోక్షం పొందాలని వాత్సాయనుడు వివరించడం జరిగింది. సంయోగం. సాధారణ భంగిమలు. స్త్రీ పురుషులను వాత్సాయనుడు వర్గీకరించినట్టే మరికొందరి కూడా శారీరక లక్షణాల ఆధారంగా వర్గీకరించారు. వారు ఏ లక్షణాల ఆధారంగా వర్గీకరించారు తదితర అంశాలను పరిశీలిద్దాం. జననేంద్రియాల పరిమాణాన్ని ఆధారంగా చేసుకుని స్త్రీ పురుషుల వర్గీకరణ ఏ విధంగా చేస్తారో తెలుసుకున్నాం కదా. స్త్రీ పురుషుల్లో అంగ ప్రమాణం సరిసమానంగా ఉన్నవారికే వ్రతిలో ఎక్కువ ఆనందం కలుగుతుంది. నిజానికి స్త్రీ పురుషులు అంగాలు సమపరిమాణంలో ఉంటేనే సమరతం అనాలి. ఇక సంయోగంలో 3 సాధారణ భంగిమలు ఉన్నాయి. అవి ఉత్ఫుల్లకం, విజృంభితకం, ఇంద్రాణికం. ఉత్ఫుల్లకం. స్త్రీ తన శిరస్సును తలదిండుపైనే ఉంచి నడుము భాగాన్ని పైకి ఎత్తుతూ సంభోగం సాగించడం. ఇలా నడుము భాగాన్ని బాగా పైకి ఎత్తడం వల్ల స్త్రీ మర్మాంగం వెడల్పుగా విచ్చుకుని అంగప్రవేశం, రతిక్రీడ సులభమవుతాయి. ఈ ఉత్సల్లకం అనే బంధంలో స్త్రీ పాదాలు పురుషుని నడుమును చుట్టువేస్తాయి. ఈ బంధంలో పురుషుని అంగప్రవేశం జరిగిన తర్వాత స్త్రీ తన గజన భాగాన్ని గుండ్రంగా తిప్పాలి. అయితే తొందరపాటు పనికిరాదు. విజృంభితకం. స్త్రీ వెల్లకిలా సైనించి తొడలను అడ్డంగా పైకి లేపి నిలిపి ఉంచి రతిక్రీడలో పాల్గొనడాన్ని విజృంభితకం అనాలి. ఈ భంగిమలో తొడలను అడ్డంగా చాచి ఉంచడం వల్ల స్త్రీ అంగద్వారం విశాలమవుతుంది. పురుషాంగ ప్రవేశం, రతిక్రియ సుఖవంతంగా ఉంటాయి. ఇంద్రాణికం. స్త్రీ తన తొడలను పిక్కలను కలిపి సమానంగా పక్కభాగానికి వంచి మోకాళ్లు కూడా పక్కలకు ఉండేటట్టు వంచి సంభోగిస్తే ఆ బంధాన్ని ఇంద్రాణి బంధం అంటారు. అయితే ఈ బంధం క్లిష్టతరమైనది, అభ్యాసం చేత సాగింపదగినది, తొందరపాటు పడకూడదు అన్నారు వాత్సాయనుడు. స్త్రీ పురుషుల అంగ ప్రమాణాలు సమానంగా ఉంటే అది సమరతం అనుకున్నాము. అలా కాకుండా స్త్రీ అంగ ప్రమాణం అధికమై పురుషుని అంగ ప్రమాణం తక్కువైనప్పుడు నీచరతం అవుతుంది. దీనిలో సంపుటకం, పీడితకం, వేష్టితకం, బాడభకమని 4 విధాలున్నాయి. స్త్రీ పురుషులు కాళ్లను బారా జాపి రతికి ఉపక్రమిస్తే అది సంపుటకం. ఈ సంపుటకం పార్శ్వ సంపుటకం, ఉత్తాన సంపుటకం అని కూడా 2 రకాలున్నాయి. స్త్రీ పురుషులు ఒకరి పక్కన ఒకరు సైనించి రతిక్రీడ సాగించడం పార్శ్వ సంపుటకం. స్త్రీ వెల్లికల సైనించి పురుషుడు ఆమెపై ఎదురోహించి రతి సాగించడం ఉత్తాన సంపుటకం. ఈ సంపుటన బంధాలలో స్త్రీ పురుషుని అంగాన్ని తనలో ప్రవేశింపచేసుకుని తన 2 తొడలు గట్టిగా కలిపి నొక్కి ఉంచడాన్ని పీడితకం అంటారు. ఉత్తాన పార్శ్వ సంపుటాలలో స్త్రీ పురుషులు క్రీడలో ఉన్నప్పుడు స్త్రీ తన కుడి తొడను పురుషుడి ఎడమ తొడ మీద, ఎడమ తొడను పురుషుడి కుడి తొడ మీద ఉంచితే వేష్టితక బంధం అంటారు. దీనిలో స్త్రీ మర్మాంగం ముడుచుకుని ఉంటుంది. అందువల్ల పురుషుని అంగానికి పీడనం కలిగి సుఖాస్పదం అవుతుంది. అలాగే పురుషాంగాన్ని ఆ విధంగా పీడించడం వల్ల స్త్రీకి ఒత్తిడి కలిగి సుఖాస్పదం అవుతుంది. ఇది కొద్దిపాటి అభ్యాసంతో సాధ్యమవుతుంది. తరువాతిది బాడబక బంధం. దీనిలో స్త్రీ బడబవలే అంటే ఆడగుర్రంలో కదలకుండా ఉంటుంది. పురుషుని తనలోనికి గ్రహించి అంగాన్ని బాగా గట్టిగా నొక్కిపట్టి ఉంచుతుంది. ఇది చాలా అభ్యాసంతోనే సాధ్యమవుతుంది. ఈ బంధంలో నిపుణులు ఆంధ్రదేశీయులైన స్త్రీలని బాబ్రవ్యులు అన్నారు. తంద్రాదృషు ప్రాణేయితి సంవేశన ప్రకార ఆంధ్ర స్త్రీలు అభ్యాసాసక్తి కలవారు. స్త్రీ వెల్లికలా సైనించి 2 తొడలను పైకి చాచినప్పుడు పురుషుడు ఆ తొడలను కౌగలించుకుని స్త్రీ వ్యంగ్రుడైతే దాన్ని బుగ్నకం అంటారు. స్త్రీ కాళ్లను పైకి చాచి ఉంచగా
పురుషుడు ఆమె మోకాళ్ల వెనుభాగాన్ని తన భుజాలకు ఆనించి ఉరువులను కౌగిలించుకొని క్రీడించడాన్ని జృంభితకం అన్నారు. స్త్రీ 2 పాదాలను పురుషుని రొమ్ముకు ఆనించి ఉంచగా పురుషుడు అతిక్రీడను సాగించడం ఉత్పీడితకం అన్నారు. దీనిలో మరో భేదం ఉంది. స్త్రీ ఒక పాదాన్ని పురుషుని వక్షస్థలానికి ఆనించి 2వ కాలును సూటుగా చాచి ఉంచినప్పుడు అర్ధపీడితకం అనే బంధంగా పరిగణిస్తారు. కామసూత్ర రతి భంగిమలు. రతి అంటే పురుషాంగాన్ని యోనిలోకి చొప్పించడం, ఊగడం, వీర్యం కాస్త స్థరణమయ్యాక కడుక్కునో లేక అలానేనో బోర్లా పడుకోవడమని చాలామంది భావిస్తారు. కానీ రతి క్రీడ కూడా ఒక యుద్ధం వంటిదే. కోటగుమ్మం వద్దకు చేరుకుంటే సరిపోదు, చతుర్విధ బలగాలుంటే సరిపోదు. దేనిని ఎప్పుడు ప్రయోగించాలో తెలిసుండాలి. ముందుగా సెక్స్ పట్ల అనుకున్న అపోహలను పోగొట్టుకుంటే కానీ, మానసిక సంసిద్ధత ఉంటే గానీ సెక్స్లో విజయం సాధించడం చాలా కష్టం. సెక్స్లో విజయం అంటే వీర్యస్ఖలనం గావించుకోవడం కాదని, తన భాగస్వామి కూడా సంతృప్తి చెందేలా చేయడమని చాలామందికి తెలియకపోవడం విడ్డూరం. శృంగార రసాన్ని పంచేంద్రియాలు ఆస్వాదించగలవు. అలానే ఎదుటివారి పంచేంద్రియాలు కూడా శృంగారాన్ని ఆస్వాదించేలా చూడాలి. ఇలాంటి విషయాలతో కూడిన వాత్సాయనుడు రాసిన కామసూత్ర గ్రంథం శృంగారానికి సంబంధించి అత్యంత శాస్త్రీయమైనది. శృంగారాన్ని ఓ శాస్త్రంగా అతను అధ్యయనం చేసి ప్రపంచానికి అందించాడు. స్త్రీ పురుషుడు కామాన్ని అత్యంత ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఎలా నిర్వహించవచ్చో అతను రాసిపెట్టాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన గ్రంథం. లైంగిక జీవితం ఆనందంగా, సుఖమయంగా సాగించడానికి దాంపత్య జీవితం కూడా ఆనందంగా, సుఖమయంగా ఉంటుంది. కామశాస్త్ర గ్రంథంలో అనేక రతిభంగిమలను క్రోడీకరించాడు వాత్సాయనుడు. రతిక్రీడను నిత్యనూతనంగా సాగించడానికి అవి బాగా ఉపయోగపడతాయి. రతిక్రీడలో విసుగును తగ్గించి జీవితాన్ని అవి ఆనందదాయకం చేయడానికి పనికొస్తాయి. ఒకే రకమైన రతిక్రీడ దంపతులకు విసుగు తెప్పిస్తుంది, శృంగారం పట్ల వైముఖ్యాన్ని ప్రదర్శిస్తుంది. అలాంటి వైముఖ్యం ప్రభావం దైనందిన జీవితంపై కూడా పడుతుంది. విసుగు, చిరాకు కలుగుతుంది. వాటన్నిటికీ దూరంగా ఉండి దైనందిన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటే ఆ రతి భంగిమలను ఆచరించి దంపతుల సుఖాన్ని ఆస్వాదించాల్సింది. రాకింగ్ హార్స్. ఈ రతిభంగిమలో స్త్రీ పురుషులు ఇరువురు తమ కాళ్లను వెనక్కి మడుస్తారు. పురుషుడు తన చేతులను నేలకు ఆంచి సపోర్ట్ తీసుకుంటాడు. స్త్రీ అతని పైకి వచ్చి అతన్ని కౌగిలించుకుని సంభోగాన్ని కొనసాగిస్తుంది. ఇందులో స్త్రీ చురుకైన పాత్ర పోషిస్తుంది. రతి వేగం, అంగప్రవేశం, లోతు ఆమె చేతుల్లోనే ఉంటుంది. గ్లోయిగ్ ట్రయాంగిల్. ఇది మిషనరీ పొజిషన్ లాగా కనిపిస్తుంది. మహిళ వెల్లకిలా పడుకుంటుంది. పురుషుడు ఆమె పైకి వస్తాడు. పురుషుడు తన శక్తినంతా ఉపయోగిస్తాడు. దాంతో మహిళ తన పిరుదలను పైకి ఎత్తుతుంది. దాంతో అతని అంగం లోతుగా చొచ్చుకుని పోతుంది. పురుషుడు స్థిరంగా ఉండిపోతాడు. మహిళ కిందకి పైకి తన పిరుదలను కదిలిస్తూ సంభోగాన్ని నియంత్రిస్తుంది. నిర్వాణ భంగిమ. ఇది సంప్రదాయబద్ధమైన రతిభంగిమ. ఇందులో మహిళ వెల్లకిలా పడుకుని ఉంటుంది. తన కాళ్లను ఆమె దగ్గరగా పారజాబుతుంది. దాంతో పురుషుడు ఆమె తొడలపై నుంచి కాళ్లు వేసి సంభోగాన్ని చేస్తాడు. స్త్రీ పురుషులిరువురూ కదులుతూ ఉంటారు. దీనివల్ల తొడలు సంభోగానికి సహకరిస్తూ ఉంటాయి. క్లిటోరస్ స్పందనకు ఇందులో ఎక్కువ అవకాశం ఉంటుంది. పాడ్లాక్ రతిభంగిమ. మహిళ బల్లపైనో వాషింగ్ మిషన్ పైన కూర్చుంటుంది. దాని అంచుల్లో కాళ్లు పారజాపి కూర్చుంటుంది. తన చేతులను తాను కూర్చున్న వస్తువుపై వాంచి సపోర్ట్ తీసుకుంటుంది. పురుషుడు ఆమె 2 కాళ్ల మధ్యకు వచ్చి అంగప్రవేశం చేస్తాడు. ఇరువురు పరస్పరం తమ ముఖాలను చూసుకుంటూ కళ్ళలోకి చూసుకుంటూ సంభోగాన్ని కానివ్వడం వల్ల జోరు పెరుగుతుంది. స్లైడ్ పొజిషన్. పురుషుడు వెల్లకిలా పడుకుంటాడు. మహిళ అతని పైకి వచ్చి కాళ్లను దగ్గరకు పెట్టుకుంటుంది. అంగప్రవేశం చేసేటప్పుడు ఆమె తన శరీరాన్ని కిందకి వంచుతుంది. ఇది చాలా సులభమైన రతిభంగిమ. దీంతో ఇరువురికి కూడా ఆనందం కలుగుతుంది. స్త్రీ ఇష్టపడే భంగిమలు. శాంపిల్కి కొన్ని ముద్దులు. భంగిమ 1. ఇరువురికి బరువు ఎక్కువగా ఉంటే ఆమె వెల్లకిలా పడుకోవడం, తేలిగ్గా మోకాళ్లను వంచడం చేయాలి. మీరు ఆమె కాళ్ల మధ్య నిలబడి అంగప్రవేశానికి సిద్ధం కావాలి. లేదా వీరికి మరో భంగిమ అంటే డాగీ స్టైల్లో వెనుక నుండి చేయాలి. ఇది ఇద్దరికీ సుఖంగానూ ఆనందంగానూ ఉంటుంది. భంగిమ 2. మీ బరువు సాధారణంగా ఉంటే ఆమె నిలబడినప్పుడు ఆమె కాలును ఛాతీ స్థాయికి లేదా ఎంతవరకు వస్తే అంతవరకు పైకి ఎత్తండి. ఇక మెల్లగా ఆమె వైపు జరిగి కాలు పైకి ఎత్తుతూ అంగప్రవేశం చేయండి. ఆమెకు సపోర్ట్గా వెనుక బెడ్ లేదా టేబుల్ వంటివి ఉంచండి. ఆమె కాళ్ళు సీలింగ్ వైపుగా ఉండి మీపై ఆనాలి. దీనినే బటర్ఫ్లై పొజిషన్ అని కూడా అంటారు. భంగిమ 3. ఆమె బరువు తక్కువగా ఉంటే, మీరు బరువు ఎక్కువ ఉంటే మీరు మోకాళ్లు మడిచి వెనక్కి ఏదైనా సపోర్ట్తో కూర్చోవడం, ఆమె తన మోకాళ్లతో వంగి మీపై వాలడం చేయాలి. దీనినే
రివర్స్ కౌగర్ల్ పొజిషన్గా అంటారు. భంగిమ 4. ఇక ఇద్దరు ఎత్తు విషయంలో సమానంగా లేకుంటే స్పూన్ పొజిషన్ సూచించదగినది. ఇద్దరూ ఒక పక్కకు కూర్చోవడం, మీరు ఆమె వెనుకగా కూర్చోవాలి. సాధారణంగా ఇది చిన్నపాటి కలయికలతో ఇద్దరికీ ఆనందంగా ఉంటుంది. శాంపిల్కి కొన్ని ముద్దులు. మన భారతీయ పూర్వీకులు ప్రపంచానికి కానుకగా అందించిన శృంగారానికి సంబంధించిన పవిత్రమైన కామసూత్రలో ముద్దుల గురించి కూడా చెప్పారట. అయితే ఈ ముద్దుల్లో చాలా రకాలు ఉన్నాయట. అవేంటో ఒకసారి చూద్దాం. మీరు తెలుసుకోవలసిన ముద్దుల 3 వర్గాలు ఇక్కడ ఉన్నాయి. ఈరోజు చాలామందికి తెలియని కళలో ప్రావీణ్యం పొందండి. కొలిచిన ముద్దు. కొలిచిన ముద్దు అంటే ఒక స్త్రీ తన నోటిని ముద్దు పెట్టుకోమని బలవంతం చేస్తే కానీ కదలదు. కామసూత్రలో ఈ ముద్దు గురించి చాలా ప్రత్యేకంగా చెప్పారు. థ్రోబింగ్ ముద్దు. దీనిని ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలట. కానీ ఇది 2000 సంవత్సరాల క్రితం పవిత్ర సెక్స్ పుస్తకంలో ఉందని చాలా కొద్ది మందికే తెలుసు. దీనిని స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారట. స్త్రీనే చొరవ చూపిస్తుందట. తన పెదాలతో తన పార్ట్నర్ పెదవిని పట్టుకుంటుందట. బ్రషింగ్ ముద్దు. హిందీ సినిమాల్లో ఇలాంటివి చాలాసార్లు మనం చూసాం. ఇక్కడ స్త్రీ తన కళ్ళు మూసుకుంటుంది. తర్వాత ఆమె తన పురుషుడి పెదాలను సున్నితంగా పట్టుకుంటుంది. తర్వాత ఆమె అతని కళ్ళను కూడా తన కళ్ళతో కప్పేస్తుందట. ఆ తర్వాత పురుషుడు తన నాలుకతో ఆమె పెదాలను, నోటి లోపలి భాగాలను బ్రష్ చేసినట్టుగా ముద్దు పెట్టాలట. ఇవి కేవలం వర్గాలు మాత్రమే. కామసూత్రలో 250 కంటే ఎక్కువ రకాల ముద్దులు, సూచనలు ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇవి కేవలం శాంపిల్ మాత్రమే. ఎపిసోడ్ 5. వాత్సాయన కామసూత్ర. కామసూత్ర భారతదేశానికే కాదు, ప్రపంచానికి శృంగార పాఠాలు చెప్పిన గ్రంథం. శృంగార సాహిత్యంలో కామసూత్రను మించిన గ్రంథం మన దేశంలో మరొకటి లేదనే చెప్పాలి. వాత్సాయనుడు రచించిన ఈ గ్రంథంలో శృంగారం, శృంగార భంగిమలు, శృంగారం ఆరోగ్యానికి చేసే మేలు గురించి విస్తృతమైన సమాచారం ఉంది. వాత్సాయనుని కామసూత్రాలు అని పిలువబడే ఈ గ్రంథం మానవుల సంభోగం గూర్చి శృంగార శాస్త్రంగా వాత్సాయనుడు సంస్కృతంలో రచించిన గ్రంథం. ప్రాచీన భారతదేశంలో ఈ గ్రంథం సంస్కృత సాహిత్యంలో శృంగారానికి సంబంధించిన రచనల్లో ప్రామాణిక గ్రంథంగా భావిస్తారు. దీన్ని మల్లనాగ వాత్సాయనుడు రచించారని భావిస్తారు. గ్రంథంలోని కొంత భాగం మానవ లైంగిక ప్రవర్తన గురించి చెప్పబడింది. ఈ గ్రంథంలోని చాలా భాగం గద్యములోనే రచించబడగా పలుచోట్ల అనుష్టుప్ పదాలు కూడా ఉన్నాయి. కామము అనగా కోరిక, లైంగిక వాంఛ కూడా కామమే. సూత్రము అనగా నియమము. కామసూత్ర పీఠికలో వాత్సాయనుడు అతని కంటే పూర్వపు గ్రంథకర్తల యొక్క రచనలు తన రచనకి ఎలా ఉపయోగపడ్డాయో ప్రస్తావిస్తాడు. తన రచనలోని 7 భాగాలు దత్తకుడు, సువర్ణనవుడు, గోతకముడు, గోనర్ధీయుడు, గోనికపుత్రుడు, చారాయనుడు, కుచుమారుని రచనల యొక్క సంగ్రహాలని తెలుపుతాడు. వాత్సాయనుని కామసూత్రాలు 1250 పద్యాలతో 36 విభాగాలతో 7 భాగాలుగా రాయబడ్డాయి. 1. పరిచయం. మొదటి విభాగంలో పుస్తక విషయము, అమరిక గురించి క్లుప్తంగా వివరించారు. పరిచయ భాగంలోని ఇతర విభాగాలు జీవిత గమ్యాల ప్రాముఖ్యత, విజ్ఞాన సముపార్జన, సజ్జనులు, ఉన్నత కుటుంబాల నుండి వచ్చిన నాగరికుల నడవడిక, విటునికి సహాయపడే మధ్యవర్తుల గురించిన విషయాలను చర్చించబడ్డాయి. ఈ భాగం మొత్తం 5 విభాగాలుగా ఉంటుంది. ఇక 2వది శృంగార కలయిక. విభాగాలు కామోద్దీపనం, ఆలింగనాలలో రకాలు, నిమురుట, చుంబనాలు, నఖక్షతాలు, దంతక్షతాలు, రతిభంగిమలు, తాడనాలు, అనుమందిత సీత్కారాలు, అధిక లైంగిక శక్తిగల స్త్రీ గురించి, ఉపరతి, ముఖరతి, రతికేళి యొక్క అంతర్యంభాల గురించి వివరిస్తాడు. దీనిలో 64 రకాల కామక్రీడలను విభజించాడు. ఈ భాగం మొత్తం 10 విభాగాలుగా ఉంటుంది. కామసూత్రలో వివరించబడిన ఒక రతిభంగముకు చిత్రరూపము. కామసూత్ర 2వ భాగములో వివిధ రతిభంగిమలు వివరించబడ్డాయి, కానీ ఎటువంటి రేఖాచిత్రాలు లేవు. ఇక 3వది భార్యను పొందే విధానం. విభాగాలు వివాహంలో రకాలు, స్త్రీని ప్రశాంతంగా ఉండేటట్లు చేయడం, స్త్రీని పొందు విధానం, ఒంటరిగా గడపడం, వైవాహిక సంగమం. ఈ భాగం మొత్తం 5 విభాగాలుగా ఉంటుంది. ఇక 4వది భార్యాధికరణం, భార్యాధికారం.
ఒక్కతే భార్య, ముఖ్యమైన ఇతర భార్యల ప్రవర్తన. ఈ భాగం మొత్తం 2 విభాగాలుగా ఉంటుంది. 5వది ఇతరుల భార్యల గురించి. ఈ విభాగాలలో స్త్రీ పురుషుల ప్రవర్తన, పరిచయం పెంచుకోవడానికి మార్గాలు, పద్ధతులు, మనోభావాలని పరిరక్షించడం, వ్రాయబారాలు నెరపే విధానం, రాజభోగాలు, గర్భాశయం యొక్క నడత గురించి ఉంటుంది. ఈ భాగం మొత్తం 6 విభాగాలుగా ఉంటుంది. 6వది వేశ్యాధికరణం, పారదారికం. ఈ భాగం విటుల ఎంపిక, స్థిరమైన విటిని కొరకు వెతకడం, డబ్బు సంపాదించడానికి మార్గాలు, పాత ప్రేమికునితో తిరిగి స్నేహం చిగురింపచేయడం, అనుకోకుండా కలిగే లాభనష్టాలు మొదలైన వాటిపై వేశ్యలకు సూచనలిస్తుంది. ఈ భాగం మొత్తం 6 విభాగాలుగా ఉంటుంది. 7వది ఇతరులను ఆకర్షించడం గురించి. ఔపనిషాధికం. ఈ భాగంలో శారీరక ఆకర్షణను మెరుగుపరుచుకోవడం, వశీకరణం, లైంగిక బలహీనతలను అధిగమించడం వంటి విషయాల గురించి చర్చించాడు. ఈ భాగం మొత్తం 2 విభాగాలుగా ఉంటుంది. ఆనందం, ఆధ్యాత్మికత. భారతీయ సంప్రదాయం ప్రకారం మానవులకు పురుషార్థాలనే 4 ప్రాథమిక ధర్మాలు ఉన్నాయి. ఇవే పురుషార్థాలు: 1 ధర్మ, 2 అర్థ, 3 కామ, 4 మోక్ష. జీవన్మరణ చక్రం నుంచి విముక్తినే మోక్షం అంటారు. జీవన్మరణ చక్రం నుంచి విముక్తిని కోరుకునేవారు మోక్షమే ప్రధాన పురుషార్థంగా భావిస్తే, ధర్మార్థ కామాలు జననానికి మరణానికి మధ్య జరిగే నిత్య జీవితపు పురుషార్థాలు. కామసూత్రంలో ఈ విధంగా రాయబడి ఉంది: కామానికంటే అర్థము, అర్థానికంటే ధర్మము ఉన్నతమైన జీవిత లక్ష్యాలు. కాని ప్రజల నిత్య జీవిత అవసరాలను తీర్చే శక్తి అర్థానికే ఉంది గనుక దేశాలను పాలించే రాజులు మాత్రం అర్థాన్నే ప్రధాన పురుషార్థంగా స్వీకరించాలి. పడుపు వృత్తియే జీవనాధారంగా గల స్త్రీలకు కామమే ప్రధాన పురుషార్థం. వీరిరువురు విషయంలో పైన చెప్పిన నియమం వర్తించదు. మానవ జీవితంలో అన్నిటికంటే ఉత్తమమైన లక్ష్యం ధర్మం. తరువాత భద్రత. భద్రతలో ఆర్థిక భద్రత, సామాజిక భద్రత. నిండిన జీవనం ఆశయకరం. సుఖభరితమైన జీవితం అన్నిటికంటే చివర కోరదగినది. జీవిత లక్ష్యాల గురించి సంశయం కలిగినప్పుడు, తికమక కలిగినప్పుడు అధమ లక్ష్యాలను త్యజించి ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి. అర్ధ సాధనకై ధర్మాన్ని, కామ సాధనకై అర్ధ సాధనను విడిచిపెట్టరాదు. అయితే ఈ నియమానికి కొన్ని ఆక్షేపాలు, ఎక్సెప్షన్స్ ఉన్నాయి. వాత్సాయనుని ప్రకారం అర్ధ సాధనకు కావలసిన విద్యను బాల్యంలోనే అభ్యసించాలి. యవ్వన దశ కామ సాధనకు అనువుగా ఉంటుంది. వార్ధక దశ దగ్గరయ్యే కొద్దీ మానవుడు ధర్మ సాధనపై దృష్టిని నిలిపి మోక్షానికై ప్రయత్నించాలి. కామసూత్ర గ్రంథాన్ని తాంత్రిక శృంగారానికి సంబంధించిన గ్రంథంగా అనుకోవడం పొరపాటే. హిందూ తంత్రములో శృంగారం ఒక భాగమైనప్పటికీ తంత్రక్రియకు సంబంధించిన శృంగార కర్మలు కామసూత్ర గ్రంథంలో లేవు. ఎపిసోడ్ 6. కామసూత్రలో నిజానికి ఏముంది? కామసూత్ర పుస్తకం గురించి అందరూ చెబుతుంటే వినడమే కానీ నిజానికి అందులో ఏముంది అనే విషయం చాలామందికి తెలియదు. అయితే పెళ్లికి ముందే ప్రతి అమ్మాయి ఈ కామసూత్ర పుస్తకాన్ని చదవాలని అందులో పేర్కొనడం విశేషం. శృంగారం టాపిక్ వచ్చిన ప్రతిసారి కామసూత్ర గురించి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది శృంగారం గురించి సూక్తులు చెప్పినా, ఏదైనా కొత్త విషయం చెప్పినా అదంతా కామసూత్రలోని పాఠాలే. దానిలోని విషయాలనే అందరూ వివరిస్తున్నారు. అందుకే ఇప్పుడు మనం కూడా కామసూత్రలోని కీలక విషయాలను తెలుసుకుందాం. పెళ్లి తర్వాత సెక్స్ గురించి భయపడకుండా అమ్మాయిలు శృంగార జీవితాన్ని, దాంపత్య జీవితాన్ని ఆనందంగా సాగించడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుందట. ఇది చదివిన వారికి తిరుగే ఉండదని చెబుతున్నారు. ఈ పుస్తకంలో అమ్మాయిలు తెలుసుకోవలసిన చాలా విషయాలు ఉన్నాయట. స్త్రీ పురుషులు ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ని కొనసాగిస్తేనే వారు స్వచ్ఛమైన ఆనందాన్ని పొందగలుగుతారు. వారి లైఫ్ స్టైల్ సాధారణంగా కాకుండా బద్ధకంగా, శుభ్రత లేకుండా ఉండేవారు కలయికను ఆస్వాదించలేరట. పైగా ప్రతి విషయంలోనూ వాదనలు, గొడవలు జరుగుతాయట. అందుకే ముందు శుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలి. ఇంట్లోకి గాలి ఎక్కువగా వచ్చే ప్రదేశంలో ఉండాలని, ఇంటి చుట్టూ మొక్కలు పెంచుకోవడం వల్ల కూడా కలయికను మనస్ఫూర్తిగా ఆస్వాదించగలరట. ఈ కామసూత్ర పుస్తకంలో భర్తను భార్య ఎలా ఇంప్రెస్ చేయాలో కూడా ఉందట. ముందుగా
శృంగారం కోసం అమ్మాయిలు ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా అందులో ఉంటుంది. భర్తను ఎలా ఆకర్షించాలి, ఎలా ఆకట్టుకోవాలనే విషయంలో ఇందులో స్పష్టంగా తెలియజేశారు. మహిళలతో ప్రేమ, సంరక్షణ, లైంగిక సంబంధాల పట్ల తమ కోరికను వ్యక్తీకరించడానికి వారు ఇటువంటి చిట్కాలను ఉపయోగించవచ్చు. ఆసక్తికరంగా సంకేతాలు, చిట్కాలతో మహిళలకు వారిపై ఆసక్తి కలిగి ఉందో లేదో పురుషులు కూడా చెప్పగలుగుతారట. భాగస్వామిని తరచూ ప్రేమగా ముద్దాడుతూ ఉండాలట. ప్రేమగా ముద్దు పెట్టుకోవడం వల్ల దంపతుల మధ్య బంధం మరింత పెరుగుతుందట. కలయిక కన్నా కూడా ముద్దు వల్ల సన్నిహితం పెరుగుతుందట. కేవలం ముద్దు పెదాలకు, ముఖానికి మాత్రమే పరిమితం చేయకూడదట. శరీరమంతా ముద్దులు పెట్టుకోవాలని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. కామసూత్ర ప్రకారం మహిళలు ఒకే రోజులో చాలాసార్లు కలయికలు ఆస్వాదించగలరట. కానీ పురుషుడు మాత్రం అలా ఒకే రోజులో ఎక్కువసార్లు భావప్రాప్తి పొందలేరట. మహిళలు ఎక్కువగా భావప్రాప్తి పొందుతారని చెబుతున్నారు ఈ పుస్తకంలో. మహిళలకి తమ లైఫ్ పార్ట్నర్ని ఎన్నిసార్లైనా తృప్తిపరచగలిగే సత్తా ఉంటుందట. అయితే దానికి బదులుగా వారు పురుషుడి వద్ద నుండి ప్రేమగా ముద్దు మాత్రమే ఆశిస్తారట. ఎపిసోడ్ 7. కామసూత్ర అంటే శృంగారమేనా? వాత్సాయనుడు అందుకోసమే రాశాడా? వాత్సాయనుడు 2-3 దశాబ్దాల మధ్యకాలంలో కామసూత్రను రాశాడు. సెక్స్ గైడ్గా ప్రాచుర్యం పొందిన ఈ పుస్తకాన్ని కేవలం శృంగారానికే పరిమితం చేస్తున్నారు కొందరు. ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే 4 ప్రాథమిక అంశాలను ఇందులో పొందుపరిచారు వాత్సాయనుడు. కామసూత్ర ఈ పేరు తెలియని వారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. విశ్వవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి పొందిన ఈ గ్రంథాన్ని వాత్సాయనుడు రచించాడు. భారత వైదిక పురాణ తత్వవేత్త అయిన వాత్సాయనుడు రాసిన పుస్తకం శృంగారం, రతిక్రీడ గురించి వివరించిన అతి పురాతనమైన గ్రంథం. అయితే చాలామంది కామసూత్ర కేవలం ఒక సెక్స్ పుస్తకమని తప్పుగా అనుకుంటూ ఉంటారు. అలా అనుకుంటే పొరపాటే. ఈ పుస్తకంలో శృంగారం గురించే కాదు, మానవ సంబంధాలు, గృహం, వైవాహిక జీవితంలో శారీరక సాన్నిహిత్యానికి సంబంధించిన వివిధ రకాల అంశాలను ప్రస్తావించారు. అంతేకాదు ఇది జీవన కళకు మార్గదర్శి లాంటిది. ఈ పుస్తకంలో సెక్స్ గురించి 20% మాత్రమే ఉంటుంది. ఈ పుస్తకంలో 1250 శ్లోకాలు, 36 అధ్యాయాలు ఉన్నాయి. అంతేకాకుండా వీటిని 7 ఉపఖండాలుగా వర్గీకరించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే కామసూత్ర శృంగారానికి సంబంధించిన అనుమానాలకు, ప్రశ్నలకు గైడ్ లాంటిది మాత్రమే కాదు, సంతోషకరమైన జీవితం గడపాలనుకునే భార్యాభర్తలు, కాబోయే జీవిత భాగస్వాముల బంధాల గురించి ఉద్దేశించింది. అంతేకాకుండా ప్రేమ, వివాహం లాంటి అంశాల తత్వాన్ని విశదీకరించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పుస్తకంలో 20% మాత్రమే శృంగారం. అందులోని భంగిమల గురించి పొందుపరిచారు వాత్సాయనుడు. ఇందులో 4 ప్రాథమిక అంశాలుంటాయి. ఈ పుస్తకంలో హిందూ సంప్రదాయంలో ఉన్న 4 ప్రాథమిక విషయాల గురించి ప్రస్తావించారు. ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే 4 అంశాల గురించి వివరించారు వాత్సాయనుడు. ధర్మ అంటే మనిషి తాను చేయాల్సిన పనులు, హక్కులు, నైతికత, చట్టపరమైన అంశాల గురించి ప్రస్తావించారు. ఇది ఆదర్శమైన జీవన విధానాన్ని సూచిస్తుంది. అర్థ అంటే సంపద గురించి, దాన్ని ఆర్జించడానికి సంబంధిత మార్గాలను సూచిస్తుంది. కామ అంటే భావోద్వేగాలు, కోరికలు, ఆకాంక్షలు, అభిరుచి లాంటి అంశాల గురించి ఉంటుంది. మోక్ష అంటే విముక్తి, స్వీయ సాక్షాత్కారం, జ్ఞానోదయం గురించి విషయాల గురించి ప్రస్తావించారు. శృంగారానికి మాత్రమే పరిమితం చేయకూడదు. అయితే సెక్స్ గైడ్గా ప్రాచుర్యం పొందిన ఈ పుస్తకం సాధ్యమైనంత వరకు ఉత్తమ జీవనాన్ని గడిపేందుకు ఉపయోగపడుతుంది. జ్ఞానం, తెలివిని పెంపొందిస్తుంది. మనిషి జీవితంలోని ధర్మ, అర్థ, కామ, మోక్ష ప్రాముఖ్యాన్ని నొక్కి వక్కానించింది ఈ పుస్తకం. అంతేకాకుండా జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోకుండా మోక్షాన్ని ఎలా పొందాలో విశదీకరిస్తుంది వాత్సాయనుడి కామసూత్ర. ఇన్ని అంశాలను వివరంగా పొందుపరిచిన ఈ పుస్తకాన్ని కేవలం సెక్స్ గైడ్గా పరిమితం చేయడం సరికాదు. ఎపిసోడ్ 8. కామసూత్ర చెప్పే శృంగార పాఠాలు.
ప్రపంచానికి భారతీయ నాగరికత అందించిన గొప్ప బహుమతుల్లో ఒకటి కామసూత్ర. ఈ మాటను భారతీయులు ప్రస్తుత పరిస్థితుల్లో ఏదో బూతుగా భావిస్తారేమో కానీ శృంగార శాస్త్రానికి సంబంధించి మనిషి ప్రవర్తన, శృంగార అనుభవాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లడం, శృంగారంలో స్త్రీ పురుషుల ఆసక్తులను వివరించి చెప్పడంలో కామసూత్రకు సాటైన అధ్యయనం ఇప్పటివరకు మరేదీ లేదు. శృంగారం గురించి ప్రపంచంలో ఎన్నో అధ్యయనాలు జరిగి ఉండవచ్చు. వాటి మూలం ఏ అధ్యయనం చెప్పే అంశాన్నైనా కామసూత్ర ముందే ప్రస్తావించి ఉంటుంది. అలాంటి వాత్సాయన గ్రంథం ఏ తరానికైనా ఒక పెద్ద గైడ్ లాంటిది. మరి వాత్సాయన కామసూత్రాల్లో ప్రముఖమైన, ముఖ్యమైన కొన్ని శృంగార సూత్రాలు ప్రతి మనిషి తెలుసుకోవాలి. దాంపత్యంలో, ప్రేమ బంధంలోనూ వీటి గురించి తెలుసుకుని ఉండడం లైంగిక ఆసక్తిని పెంచడమే కాదు, శృంగారంలో ప్రావీణ్యాన్ని కూడా ప్రసాదంగా పొందినట్టే. డైరెక్టుగా కథన రంగంలోకి దూకద్దు. శృంగార సమరం ప్రారంభం గురించి కామసూత్ర చెప్పే కీలక విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా డైరెక్టుగా కథన రంగంలోకి దూకద్దని. స్త్రీ మూడ్ను తెలుసుకునే పురుషుడి స్పందన ఉండాలంటూ కామసూత్ర చెబుతోంది. ప్రత్యేకించి ఆమె భుజాన్ని తాకి పురుషుడు శృంగార ప్రతిపాదన చేయవచ్చనేది కామసూత్ర ఇచ్చే సలహా. ముద్దే గొప్ప వ్యక్తీకరణ. లైంగిక ఆసక్తిని, శృంగారపరమైన క్రేజ్ను చాటడానికి ముద్దుకు మించి గొప్ప ప్రతిపాదన లేదంటుంది కామసూత్ర. ఆ ముద్దు ఇప్పటి సినిమాల్లో చూపించే ఏ లిప్లాకు అనుకోవద్దు. శృంగారంలో ముద్దు చేయకూడని అంగమంటూ ఏదీ ఉండకూడదని కామసూత్ర చెబుతోంది. పెదవులను పెదవులతో చుంబించుకోవడమే కాకుండా పెదవులతో శరీర ఆసంతాన్ని అన్వేషించడం శృంగారంలో అద్భుతమైన అనుభవమని ప్రాచీన భారత శృంగార గ్రంథం చెబుతుంది. శృంగారం అంటే సాన్నిహిత్యమే. శృంగారం అంటే కేవలం లైంగిక అవయవాల కలయిక కాదు అనేది కామసూత్ర ఇచ్చే నిర్వచనాల్లో ఒకటి. సరస సంభాషణ, చుంబనాలు, పరస్పరం తాకడం, ఓరల్ సెక్స్, బైటింగ్, మోర్నింగ్లు కూడా శృంగారంలో భాగమని కామసూత్ర వివరిస్తుంది. స్త్రీ రక్కుతుంది, పురుషుడు కొరుకుతాడు. శృంగారంలో పతాక స్థాయి అనుభవం సొంతమవుతున్న వేళ స్పందనల గురించి చెబుతూ పురుషుణ్ణి స్త్రీ తన నఖాలతో రక్కే తత్వాన్ని కలిగి ఉంటుందని ఈ గ్రంథం చెబుతుంది. అయితే పురుషుడి స్పందన కొరకడం ద్వారా వ్యక్తం కావచ్చట. ఆమెను పతాక స్థాయికి చేర్చాలి. రతిక్రీడలో పురుషుడి పతాక స్థాయికి ఒకసారితో పూర్తయితే స్త్రీకి మాత్రం మల్టిపుల్ ఆర్గాజమ్స్ ఉంటాయని శతాబ్దాల కిందటే విశదీకరించింది కామసూత్ర. కాబట్టి స్త్రీని పతాక స్థాయికి చేర్చడం పురుషుడు బాధ్యతగా తీసుకోవాలని ఈ గ్రంథం వివరిస్తుంది. ఎపిసోడ్ 9 వాత్సాయన కామసూత్రాలు. సెక్స్ సమయంలో మీ భాగస్వామిని ఎలా ఆకట్టుకోవాలో మీకు తెలుసా? కామసూత్ర లాంటి గ్రంథంతో ఖజురహో, దిల్వారా, అజంతా, ఎల్లోరా శిల్పాలతో ప్రేమ భాషను ప్రపంచానికి పంచిన దేశంలో భారతీయులు మాత్రం ప్రేమగా మాట్లాడడం, తమ భాగస్వామిని ఆకట్టుకునే కళను మర్చిపోతున్నారు. సెక్స్ అంటే 10 సెకండ్లే ఉండే ఒక ఓవర్ రేడ్గా అనుభూతిగా ఇంగ్లీష్ రచయిత సైమన్ రెవెన్ వర్ణించారు. కానీ నేడు సెక్స్ గురించి మన ఆలోచన మారింది. ఎన్నో శతాబ్దాల నుంచి మనకు ఇది పనికిరాదని నేర్పిస్తూ వచ్చారు. సెక్స్ చెడ్డదని, అది చేయడం పాపమని చెప్పారు. కానీ ఎవరు దానితో లభించే ఆనందం గురించి మాట్లాడరు. క్రీస్తు శకం 325లో కాథలిక్ చర్చి తన నియమ నిబంధనలలో శరీరం పనికిరాని ఒక వస్తువు, శారీరక సుఖం చెడ్డది, దాన్ని పొందాలనే కోరిక రావడమే పాపం అని చెప్పబడింది. సెక్స్ ఒకే ఒక ఉద్దేశం, సంతానం పొందడానికి మాత్రమే అని అందులో చెప్పారు. దాదాపు అదే సమయంలో భారతదేశంలో వాత్సాయనుడు గంగా తీరంలో కూర్చుని కామసూత్ర రాస్తున్నారు. లైంగిక ఆనందం ఆరోగ్యానికి చాలా మంచిదని, దానిని ఎక్కువ పొందడం ఎలా అనేది చెబుతూ వచ్చారు. పురుషుడు అగ్ని అయితే స్త్రీ నీళ్లు. ప్రేమికుల్లోని స్త్రీ పురుషుల మధ్య తేడా చాలా ఉంటుందని చెబుతారు. వారి లైంగికత అంటే సెక్సువాలిటీ మూలాల్లో భూమి ఆకాశమంత తేడా ఉంటుంది. వాత్సాయనుడు పురుషుడి కోరికలను అగ్నిలా వర్ణించారు. అవి తన జననాంగం నుండి పుట్టి మస్తిష్కం వైపు వెళ్తాయట. అగ్నిలా ఎంత వేగంగా రాజుకుంటాయో అంతే సులభంగా చల్లారిపోతాయి. కాని స్త్రీ కోరికలు దానికి భిన్నంగా నీళ్లలా ఉంటాయి. అవి ఆమె తల నుండి ప్రారంభమై కింది వైపుకి వస్తాయి.
వాటిని తట్టి లేపేందుకు ఆమెకు పురుషుల కంటే ఎక్కువ సమయమే పడుతుంది. అవి ఒక్కసారి మొదలైతే వాటిని చల్లార్చడానికి కూడా చాలా సమయం పడుతుందని చెప్పారు. స్త్రీ పురుషులు ఉన్న చోట అలాగే ఉండిపోతే వారి కోరికల కలయిక ఎప్పటికీ సాధ్యం కాదు. అందుకే పురుషులు మహిళలను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే పురుషుడు ఆమె నరనరాల్లో ఉత్తేజాన్ని తీసుకురాగలడు. అందుకే ఆకట్టుకోవడం అనే కళ ప్రతి ఒక్కరి జీవితంలోనూ భాగం కావాలి. ప్రముఖ సైకాలజిస్టుల్లో ఒకరైన డాక్టర్ ప్రకాష్ కొఠారి స్త్రీ పురుషుల ప్రేమలో తేడాలను మరోలా చెబుతారు. పురుషుడు సెక్స్ కోసం ప్రేమను అందిస్తాడు. అదే సమయంలో సెక్స్ అందించే స్త్రీ ఆ ప్రేమను పొందే ప్రయత్నం చేస్తుంది. భారతదేశం విషయంలో ఇది 100కి 100 పాళ్ళు నిజం. సెక్స్లో సువాసనకు ప్రాధాన్యం. స్త్రీ పురుషుల సంబంధాల్లో శరీరంపై సువాసనలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఒక స్త్రీ పురుషుణ్ణి ఆకర్షించాలంటే ఆమె తన కురులను సవరిస్తూ వెళ్తుంది. తన వెనుక ఒక ప్రత్యేకమైన సుగంధాన్ని వదులుతుంది. అప్పట్లో చాలామందికి వట్టివేళ్ల వాసన అంటే ఇష్టంగా ఉండేది. అది వేడెక్కిన నేలపై తొలకరి జల్లులు పడితే వచ్చే మట్టి వాసనలా ఉంటుంది. స్త్రీలు తెల్లవారుజామునే ఆ ఒట్టివేళ్ల నూనెను కాస్త తలకు రాసుకుని తడి జుట్టును అల్లుకునేవారు. మెడకు మల్లి లేదా సంపంగి పూల అత్తరు రాసేవారు. కుచాలను కుంకుమ పువ్వు, లవంగ తైలంతో మాలిష్ చేసుకునేవారు. వాటితో సువాసన రావడమే కాదు, చర్మం రంగులో కూడా ఒక మెరుపు వస్తుంది. ఆ అత్తరు ఒక్కో శరీరానికి ఒక్కో సువాసనను అందిస్తుంది. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. మహిళలు తమ హ్యాండ్ బ్యాగ్లో కూడా పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకోవాలి. అలా దాన్ని ఎప్పుడు తెరిచినా అందులోంచి వచ్చే సువాసన మంచి అనుభూతినిస్తుందని, మూడ్ కూడా సరిచేస్తుంది. అలానే మనం మన బూట్లు లేదా చెప్పుల లోపల కూడా అత్తరు స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే పాదాల లోపల కూడా చాలా ఇంద్రియాలు ఉంటాయి. వాటిపై అది ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తుంది. చిరు గొడవలతో ఉత్తేజం. స్త్రీ పురుష సంబంధాలు తాజాగా ఉత్తేజం కలిగించేలా ఉండాలంటే వారి మధ్య అప్పుడప్పుడు గొడవలు రావడం కూడా అవసరమే. స్త్రీ పురుషుల మధ్య బంధం గాఢంగా ఒకరి మీద ఒకరికి బలమైన నమ్మకం ఏర్పడినప్పుడే ఈ గొడవలు సఫలమవుతాయని వాత్సాయనుడు చెబుతారు. కానీ ఇద్దరి మధ్య మొదటి నుండే అభిప్రాయ భేదాలు ఉంటే ఆ గొడవలు మరింత ప్రమాదంగా మారుతాయి. వాటికి ఎలాంటి పరిష్కారం ఉండదు. ఈ జగడం ఎప్పుడూ పురుషుల నుండే మొదలవుతుంది. మహిళ విసిగిపోయి అరుస్తుంది, తన నగలు తీసి విసిరేస్తుంది, వస్తువులు విరగ్గొడుతుంది, వాటిని పురుషుడిపై విసిరి కొడుతుంది. కానీ ఈ గొడవలో ఒక నియమం ఉంటుంది. అది ఎంత పెద్దదైనా ఆమె తన ఇంటి బయట అడుగు పెట్టదు. కామసూత్రలో దానికి కారణం కూడా చెప్పారు. అందులో మొదటిది, పురుషుడు ఆ ఆగ్రహాన్ని చల్లార్చడానికి ఆమె వెనకపడకపోతే అది స్త్రీని అవమానించినట్టే అవుతుంది. ఇంకొకటి, పురుషుడు స్త్రీ కాళ్లపై పడి ఆమెను క్షమాపణ కోరితే ఆ గొడవ సద్దుమణుకుతుంది. ఎందుకంటే ఆ పని అతడు ఇంటి బయట చేయలేడు కాబట్టి. సైగలతో ప్రేమ రహస్యాలు. కామసూత్రను చదివితే ప్రణయ నివేదనలో ఒక రహస్య భాష కూడా ఉందనే విషయం అర్థమవుతుంది. మాటలతోనే కాదు, ప్రేమను చాలా రకాలుగా వ్యక్తం చేయవచ్చు. జీవితంలో ఎంత విజయవంతమైనా, ఎంత డబ్బున్నా, విద్వాంసులైనా ప్రేమలో ఉన్న రహస్య భాష తెలియకపోతే మీరు ఎందుకో పనికిరానట్టే లెక్క. అది రాకుంటే మీ ప్రియురాలు మీ నుంచి ఏం కోరుకుంటుంది అనేది మీరు ఎప్పటికీ తెలుసుకోలేరని కామసూత్రలో చెప్పారు. ప్రాచీన కాలంలో ఈ కళ చాలా ప్రాచుర్యం పొందింది. మీరు మీ పార్ట్నర్తో ఒక్క మాట కూడా మాట్లాడకుండానే సమాచారాన్ని పంపించవచ్చు. ఉదాహరణకు, మీరు బాగా రద్దీలో ఉన్నారు. అప్పుడే మీ ప్రియురాలు ఎక్కడో దూరంగా కనిపించింది. అప్పుడు మీరు మీ చెవి పైభాగాన్ని చేత్తో తాకారంటే ఆమెను మీరెలా ఉన్నారు అని అడిగినట్టు అర్థం. మీ ప్రియురాలు తన చెవి కింద భాగాన్ని పట్టుకుని మీ వైపు చూస్తే మిమ్మల్ని చూసి ఆమె చాలా సంతోషపడిందని అర్థం. ప్రేమికుడు తన ఒక చేతిని గుండెపై పెట్టి మరొక చేతిని తలపై పట్టుకుంటే నీ గురించి ఆలోచించి నా బుర్ర పాడైపోతుంది, మనం ఎప్పుడు కలుసుకుంటామని అర్థం. తెలివిగా మాట్లాడడం కూడా అవసరమే. స్త్రీ పురుషుల శరీరాల్లో వారిని ఉత్తేజపరిచే ఎన్నో ఏరోటిక్ నెర్వ్స్ ఉంటాయి. కానీ వాటన్నిటికంటే ఎక్కువగా వారి మస్తిష్కం లేదా మేధో సామర్థ్యం ఇద్దరిలో ఉత్తేజం తీసుకొస్తుంది. ఈ మధ్య మనం సెపియోసెక్సువల్ అనే మాటను చాలా ఎక్కువగా వింటున్నాం.
అంటే కొంతమంది స్త్రీలు అందంగా మాట్లాడితే మాత్రమే ఉత్తేజం పొందుతారు. సుమారు 2000 సంవత్సరాల ముందే వాత్సాయనుడు ఆకర్షించే 64 కళల గురించి చెప్పారు. వీటిలో 12 మస్తిష్కానికి సంబంధించినవే. ప్రేమికులు పదబంధాలు ఆడాలని వాత్సాయనుడు చెప్పారు. వారికి విదేశీ భాష కూడా వచ్చుండాలని అన్నారు. ప్రేమికులు ఒకరితో ఒకరు తెలివిగా మాట్లాడుకోలేకపోతే ప్రేమ ఆటలో వెనకబడిపోతారని, వారి మధ్య ఆకర్షణ కూడా మెల్లమెల్లగా తగ్గిపోతుందని చెప్పారు. 10 క్షణాల సుదీర్ఘ చుంబనం. ముద్దు పెట్టుకోవడంలో ముఖంలోని 34, శరీరంలోని 112 కండరాలు భాగమవుతాయి. మీరు రోజు ఏది చేసినా చేయకున్నా ఈ ఒక్క పని చేయండి. మీ పార్ట్నర్కు రోజులో ఒక్కసారైనా కనీసం 10 సెకండ్ల పాటు వదలకుండా ఒక ముద్దు పెట్టండి. ఎక్కువ శాతం మంది ఒక మామూలు ముద్దు ఎక్కువగా 3 సెకండ్లే ఉంటుంది. 3 సెకండ్ల తర్వాత అందరూ ఇక చాలే ఎక్కువైపోయింది అనుకుంటారు. 10 సెకండ్లు అంటే చాలా సుదీర్ఘమైన సమయం. దాని ప్రభావం వల్ల ప్రియురాలికి అది ఎప్పుడూ గుర్తుండిపోతుంది. వారికి మీ జీవితంలో ఎంత ప్రత్యేక స్థానం ఉందనేది మీరిచ్చే ఆ ముద్దే చెబుతుంది. ఒక మంచి ముద్దు ప్రభావం మీ ఆరోగ్యంపై కూడా ఉంటుంది. ముద్దుతో తలనొప్పి, రక్తపోటు లాంటి ఆరోగ్య సమస్యలు కూడా దూరమైనట్టు గమనించారు. పాదాలతో ప్రేమించే కళ. స్త్రీ పురుషుల శారీరక సంబంధాల్లో పాదాలు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. ఆకర్షించే కళల్లో పాదాలు చాలా ప్రత్యేకం. అందుకే మహిళలు ముఖం కంటే ఎక్కువగా తమ పాదాలపై దృష్టి పెట్టడం చాలా అవసరం. మన నర్వ్ ఎండింగ్స్ అన్నీ పాదాల్లో వెళ్లి ముగుస్తాయి. శరీరంలోని చాలా సున్నితమైన అంగాలు కూడా పాదాలే. ఈ మధ్య మనం మన పాదాలను హై హీల్స్లో ఇరికించేస్తున్నాం. మీరెవరైనా మీ పాదాలతో ఆకర్షించాలంటే కూర్చుని మీ చెప్పులు తీయండి, పాదాలను అటు ఇటు తిప్పండి, వాటిని చూపించండి. శరీరంలోని అందమైన భాగాల్లో మన పాదాలు కూడా ఉన్నాయి. చాలామంది ముఖానికి చాలా మేకప్ వేసుకుంటారు, చేతులకు మ్యానిక్యూర్ చేయించుకుంటారు, కానీ పాదాలను మాత్రం అస్సలు పట్టించుకోరు. మడమలు పగిలిపోయినా చూసుకోరు. పాదాలను ఎప్పుడూ అందంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ శరీరంలోని సెక్సీ అవయవాలు ఇవే. సెక్స్, ఆహారం లింకు. శృంగారానికి తినడానికి కూడా ఒక ప్రత్యేక బంధం ఉంది. మీరు ఏం తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు, ఎంత తింటున్నారు, ఎలా తింటున్నారు అన్న వాటికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. వాటి ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. మీరు సెక్స్ ముందు భోజనం చేస్తే మన స్పందనలు మెల్లగా ఉంటాయి. మీ శరీరంలోని మొత్తం శక్తి ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికే సరిపోతుంది. ఇక సెక్స్ కోసం శక్తి, ఆసక్తి ఉండదు. ఎప్పుడూ సెక్స్ తర్వాతే భోజనం చేయాలి. మంచి భోజనం తినాలి. ఆ సమయంలో ప్రియురాలు తన ప్రియుడికి చాలా ప్రేమగా తినిపించాలని వాత్సాయనుడు చెప్పారు. వారు ప్రతి పదార్థాన్ని రుచి చూస్తారు. దానిని తన ప్రియురాలి నోటికి అందిస్తాడు. మేం డేట్పై వెళ్తున్నాం, ఏదైనా మంచి రెస్టారెంట్లో తింటాంలే అనే మాట మనం తరచూ అంటూ ఉంటాం. కానీ భోజనం ఎంత రుచిగా ఉన్నా కూడా, వారు ఎంత బాగా మాట్లాడుకున్నా కూడా, ఎంత ఫ్లర్టింగ్ చేసినా కూడా ప్రేమికులకు శృంగార ఆలోచనలు దరిచేరవు. ఎందుకంటే అలా తిన్న తర్వాత వారి శరీర సామర్థ్యంపై భోజన ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే శృంగారానికి ముందు కాకుండా అది ముగిసిన తర్వాతే భోజనం చేయాలి. ఎపిసోడ్ 10. శృంగారం ఓ కళ, కామసూత్ర ఓ సంస్కారం. శరీరాన్ని మీటాల్సిన చోట మీటితే మానస వీణలు గల్లుగల్లుమంటాయి. అదో శాస్త్రం, అదో పద్ధతి, అదో నైపుణ్యం. ఏమిటా శాస్త్రం? అందులోని మహత్యం, అది ప్రపంచవ్యాప్తం ఎలా అయింది? ఓ ప్రత్యేక అధ్యయనం మీకోసం. కామి కాని వాడు మోక్షగామి కాడు అంటారు. అలాగే కామాతురానం నభయం నలజ్జ అని కూడా అంటారు. ఈ రెండిటి మధ్య ఒకనొక సన్నని అడ్డుగీత ఉంది. ఏమిటా గీతలోని మతలబు? ఆ తేడా తెలిపేదే కామసూత్ర. 100 ఏళ్ల నాడు రాసిన ఈ శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో ప్రచురించబడి ప్రఖ్యాతి వహించింది. అంత ఘనత అందులో ఏముంది? ఈ శాస్త్రాన్ని అంగీకరించిన సర్ రిచర్డ్ బర్టస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కామసూత్ర గొప్పదనం ఎలాంటిది ఇప్పుడు చూద్దాం. భారతదేశం అంటే కర్మభూమి, సాహితీ నిలయం, ముక్కోటి దేవతలు తిరగాడిన నేల. ఇక్కడ ఎన్నో శాస్త్రాలు పురుడు పోసుకున్నాయి. ఎన్నో విద్యలు ఆకాశమే హద్దుగా ఫరిడవిల్లాయి. ప్రతి విషయాన్ని దైవచింతనతో ముడివేసి చెప్పే ఆచారం అధికం.
నియమనిష్టలు, ఆచార వ్యవహారాలు చాలా ఎక్కువ. అలాంటి గడ్డ మీద పుట్టిన మరో మచ్చుతునక కామసూత్ర. 1883వ సంవత్సరం లండన్ మహానగరంలో జరిగిన కామసూత్ర పుస్తకావిష్కరణ సభ. రిచర్డ్ బర్టన్ అనే ఆయన కామసూత్రను ఆంగ్లంలోకి తర్జుమా చేస్తారు. ఒక ఋషి శృంగారం గురించి మాట్లాడడం ఏంటి, భంగిమల్ని వివరించడం ఏంటి, ఏకంగా 7 అధికరణల శాస్త్రాన్ని రాయడం ఏంటి? ఇంగ్లీష్ వాళ్లలో ఆనాడు చెలరేగిన ప్రశ్నలివి. ధర్మానికి నమస్సులు, అర్థానికి నమస్సులు, బాగానే ఉంది. కామానికి నమస్సులా? దేవతాస్తులతో ప్రారంభమయ్యే భారతీయ రచనలు కామనామ జపంతో మొదలవడం ఆశ్చర్యపరిచే అంశం. బర్టన్ పుణ్యమాని విడుదలైన ఆ పుస్తకం పుణ్యమాని భారతీయులు కామకేలి విన్యాసంలో ఎంత నిపుణులో తేటతెల్లమైపోయింది. పేరా మారే కొద్దీ ప్రకంపనలు, పేజీ తిప్పే కొద్దీ భయభ్రాంతులు. ఇన్నాళ్లు అన్నింటా తామే అధికులమని భావించే ఇంగ్లీషు దొరలకు కళ్ళు బైర్లు కమ్మాయి, గుండెలు గుబేలన్నాయి. తమ లెక్క తప్పిందే అన్న ఆలోచన పొడసూపాయి. కామశాస్త్రమనేది ఒకటి ఉంటుందా? అందులో భారతీయులు ఇంత నిష్ణాతులా? కోరిక కలిగితే ఆకలి తీర్చుకున్నంత ఈజీగా భావించే విషయంలో ఇంతలోతుందా? మైండ్ బ్లాక్ అయిందా తెల్లదొరలకు? మహామహా మేధవులకు సైతం శృంగారం ఒక శారీరక అవసరంగానే తెలుసు. మహా మాట్లాడితే ఒక ఆనందంగా భావించేవారు అంతే. వాత్సాయనుడు దాన్నో కళగా తీర్చిదిద్దాడు. శృంగారం అంటే చేప నీటిలో ఈదాడినంత తేలికైన విషయం. దాన్నో కళగా, ప్రళయ కళగా మార్చడం ఆనాటికే కాదు ఈనాటికి అంత గొప్పగా ఎవరూ తరచి చూడని ఒక కొత్త కోణం. దాన్నే సాకారం చేశాడు వాత్సాయనుడు. బర్టన్ రచన ఆధారంగా ఫ్రెంచ్, లాటిన్, జర్మన్, అరబిక్, పర్షియన్ దాదాపు అన్ని ప్రపంచ భాషల్లో తర్జుమాయింది కామసూత్రం. వాత్సాయనుడు కామగురువయ్యాడు. భారతదేశం కామసూత్ర దేశంగా పేరు సంపాదించుకుంది. కామసూత్ర అప్పుడెప్పుడో రాసింది. దాన్నలా ఆంగ్లీకరించడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. ముందు భాష సహకరించదు, తరువాత అది పురాతన పద్ధతుల్లో లిఖించబడి ఉంటుంది. దాన్ని ఒక దారికి తేవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇవేవీ తెలియని చాలామంది ఆ బుక్ చదివి బర్టన్ ఇంత విద్య నీకెలా అబ్బిందయ్యా మహానుభావ అని అడిగారట. ఏ భారతీయ సుందరి తర్ఫీదిచ్చిందని కూడా కూపీలాగారట. బర్టన్ ఓ చిలిపి నవ్వు నవ్వి ఊరుకున్నాడట. కాని అంతలోనే అసలు సంగతి దాగుందని తెలియదు ఎవరికి. ఏమిటా కథ వెనుక కదా? అన్నట్టుగానే బర్టన్ ఓ భారతీయ వనితతో కాపురం చేశాడు. ఆ తర్వాతే ఆయనకు ఇక్కడి శృంగార రీతుల మీద ఎక్కడలేని మక్కువ పుట్టుకొచ్చిందట. ఏ గ్రంథం వదిలేవాడు కాదు. దానికి తోడు బర్టన్ ప్రపంచమంతా తిరిగాడు. అనేక భాషలు వంట పట్టించుకున్నాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగిగా ఇండియాకి వచ్చాడు. అక్కడ మొదలైంది అసలు కామకేలి. ఇక్కడి అమ్మాయితో జతకట్టిన అక్కడి అబ్బాయికి కామరీతుల మీద మక్కువ మొలుచుకొచ్చింది. వాటి మీద అధ్యయనం చేయాలన్న ఆలోచన పురివిప్పింది. బర్టన్ ఆసక్తికి తగ్గట్టు ఎవరో అనంగరంగ అనే గ్రంథం ఇచ్చారట ఆయనకు. అనంగుడంటే మన్మధుడు, రంగ అంటే వేదిక. అంటే మాంచి కాక మీదున్న మన దొరగారి చేతికి మన్మథ వేదిక అనే పుస్తకం వచ్చి పడింది. దీని రచయిత కళ్యాణమల్లుడు. బర్టన్కి పుస్తకం బాగా నచ్చింది. పండితుల సాయంతో దాన్ని ఇంగ్లీష్లోకి అనువదించాలి అనుకున్నాడు. కానీ ఆ గ్రంథంలో ఎటు చూసినా వాత్సాయన నామ ప్రస్తావన అధికంగా ఉండేదట. అన్నీ ఆయన రాసిన కామసూత్ర చదవమన్న సూచనలే. అయితే దీనికి ప్రేరణనిచ్చిన కామసూత్రాన్నే చదవడానికి నిర్ధారించుకున్నాడు బర్టన్. బొంబాయి, బెనారస్, కలకత్తా, జైపూర్ లైబ్రరీల నుండి కామసూత్ర ప్రతులను తెప్పించాడు. ఎందరో సహకరించడం వల్ల కామసూత్ర ఆంగ్లీకరణ పూర్తయింది. ఇక్కడ కాశీలో, అక్కడ లండన్లో ఒకేసారి విడుదలైంది ఇంగ్లీష్ ముద్రణ. ఈ ముద్రణ తర్వాత కూడా వాత్సాయనాన్ని అధ్యయనం చేశాడు బర్టన్. సమాచారం అంతా రాసి పెట్టుకున్నాడు. దాన్ని మరో పుస్తకంగా తీసుకొద్దామని అనుకున్నాడు. అంతలోనే తలువు చాలించాడు. బర్టన్ సతీమణి ఇవేవో బూతురాతల్లో ఉన్నాయనుకుని వాటిని కుప్పగా పూసి తగలబెట్టింది. దాంతో బర్టన్ మరోసారి చనిపోయినట్టయింది. బర్టన్ ఎన్ని పాటలు పడ్డాడో ఏమో గాని ఆయన కృషి వల్ల వాత్సాయన కామసూత్రకు ప్రపంచవ్యాప్త ప్రచారం పుష్కలంగా లభించింది. భారతీయుల కామకేలి మీద గౌరవం ఏర్పడింది. అసలు అప్పటి వరకు స్త్రీ అంటే ఉన్న తక్కువ భావం తొలగిపోయింది. వాత్సాయనుడి వల్ల క్రామక్రీడలో స్త్రీ సమభాగస్తురాలని ప్రపంచం విధిగా భావించడం మొదలైంది.
ఒక్క మాటైతే ఖచ్చితంగా చెప్పుకోవాలి. కామసూత్ర కేవలం కామాన్ని మాత్రమే ఎత్తిచూపలేదు, స్త్రీ హృదయం ఆవిష్కరించడంలో ఎనలేని కృషి చేసిందని చెప్పక తప్పదు. వాత్సాయనుడు ఈ విషయంలో ఎన్నో అనుమానాలను రేకెత్తించాడు కూడా. ఇంత కామజ్ఞానాన్ని బోధిస్తున్నాడే ఇతడు యోగా లేక పెద్ద బోగా? వనితా హృదయాన్ని ఇంత గొప్పగా అర్థం చేసుకున్న ఇతడు నిజంగా ఎంత గొప్ప పురుషుడు? ఇతడు కామర్ష బ్రహ్మర్ష అన్న ప్రశ్నలు తలెత్తుతాయి. స్త్రీని శృంగార యంత్రంగా భావించే రోజుల్లో రాసిన శాస్త్రం కామసూత్ర. ఆనాటికది ఓ విప్లవం. ఒక పురుషుణ్ణి స్త్రీ ప్రేమించాలంటే ఆమె ప్రేమను పొందే లక్షణాలు అతనిలో ఉండాలి. అప్పుడే మగువ మనసు గెలవగలడా పురుషుడు. అది చేతకానప్పుడు అతనెంత శ్రీమంతుడైనా ఆమెకు దగ్గర కాలేడని రాశాడు ఓ చోట. స్త్రీని వాత్సాయనుడు అర్థం చేసుకున్న విధానం చూసి మగువ మనసును పుస్తకం చదివినట్టున్నాడే, ఎవడితడు? కొంపతీసి తను కూడా ఓ మహిళ కాదు కదా అన్న అనుమానాలు కూడా రేకెత్తాయి. కామసూత్రను ఆంగ్లీకరించడానికి బర్టన్ ఎంత కష్టపడ్డాడో వాత్సాయనుడు అంతకన్నా అధికంగా శ్రమించాడు. ఎపిసోడ్ 11 కామసూత్ర అంతిమ లక్ష్యం లోక కళ్యాణమే. వాత్సాయనుడి అంతిమ లక్ష్యం లోక కళ్యాణం. ఏ రాజు ప్రాపకం కోసమో, ఏ సంపన్నుడి ఆనందం కోసమో, క్షణికానందం కోసం పాకులాడే కాముకుల కోసమో ఈ గ్రంథరచన చేయలేదు వాత్సాయనుడు. జితేంద్రియాలు రాగద్వేషాలు లేనివారు, ధర్మబద్ధులు, పాపభీతి కలవారు, మంచి ఆరోగ్యవంతులు కామ పురుషార్థాన్ని ధర్మబద్ధంగా సాధించుకోవాలనుకునేవారు మాత్రమే ఈ శాస్త్రం చదవాలి అని చెబుతూ మొదలుపెట్టాడు ఈ గ్రంథాన్ని ఆయన. గ్రంథరచన అంటే అదంతా సాధ్యమయ్యే పని కాదు. ఇంత ఘనకీర్తి తనదేం కాదని ప్రకటించాడు వాత్సాయనుడు. తనకన్నా ముందు ఎందరో రచయితలు రాసిన సూత్రాలను ఒకచోట సంకలనం చేశానంతే అంటూ చెప్పుకొచ్చాడు వాత్సాయనుడు. అయినప్పటికీ అతని కృషి అంత సామాన్యమైనదేమీ కాదు. అప్పటి వరకు ఉన్న కామశాస్త్రాలను సేకరించాడు. వాటిలో కూడా ఎంపిక పాటించాడు. లోటుపాట్లను సరిదిద్దాడు. దేశం నలుమూలల నుంచి నిపుణులను పిలిపించి అనేకానేక విషయాలను చర్చకు పెట్టాడు. ప్రపంచంలోనే తొలి సెక్సాలజిస్టులు సదస్సు ఇదే. తన శిష్యులను అనేక ప్రాంతాలకు పంపి అక్కడి వారి శృంగార జీవితాల మీద పరిశోధనలు సైతం చేయించాడు. అప్పటి వరకు ఇలాంటి సమాచార సేకరణ ఎవ్వరూ చేయలేదు. ప్రపంచంలో స్త్రీ భావప్రాప్తి గురించి మాట్లాడిన తొలి సెక్సాలజిస్టు వాత్సాయనుడే అంటారు లైంగిక వైద్య నిపుణులు. భావప్రాప్తి అనేది పురుషుడికి ఒక్కసారే కలుగుతుంది. స్త్రీ విషయంలో అదో అనుభూతుల ప్రవాహం అంటుంది వాత్సాయనం. అంతేకాదు, ఆయన పశుపక్ష్యాదుల శృంగార ప్రక్రియలను కూడా పరిశీలించాడని అంటారు విశ్లేషకులు. ఆయన రచనలోని శృంగార ప్రక్రియలకు పశువులు, పక్షుల పేర్లే పెట్టడం అదే సూచిస్తుంది. స్త్రీని తృప్తిపరచడం మగవాడి బాధ్యతని తేల్చి చెప్పాడు వాత్సాయనుడు. తన పరిజ్ఞానం సహకరించిన మేరకు శృంగారాన్ని ఓ శాస్త్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడీ కామర్షి. భూసారం, విత్తనాల బలం వంటి వ్యవసాయ పద్ధతులు తెలిసి చేసే సేద్యానికి, తెలియక చేసే సేద్యానికి ఎంతో తేడా ఉంటుంది. కామశాస్త్ర అధ్యయనం కూడా అలాంటిదే. విషయం ఏంటో తెలుసుకోవాలే తప్ప వాటి మీద ఆసక్తి పెంచుకోకూడదు. చదువు పూర్తయ్యే వరకు ఇది ఎంతో అవసరం. సెక్స్ ఎడ్యుకేషన్ ఉండాల్సిందే అనడానికి వాత్సాయనుడిచ్చిన సమాధానమిది. ఇలాంటి ఎన్నో విషయాలను పోగు చేసి వాటిని ఒక చోట చేర్చాడు వాత్సాయనుడు. కామసూత్ర 7 అధికరణల గ్రంథం. 1250కి పైగా సూత్రాలు, 36 అధ్యాయాలు ఉన్నాయి. అందులో ఒక్కో అధికరణ ఒక్కో విషయం మీద సాగుతుంది. 1వ అధికరణలో సకల శాస్త్రాల సారం క్లుప్తీకరించినట్టు కనబడుతుంది. ధర్మం, అర్థం, కామం, జీవితానికి ఈ 3 ఎంత అవసరమో తెలుపుతుంది. ఏదీ లేకపోయినా జీవితం నిస్సారమవ్వడం ఖాయం. కళల గురించిన వివరణ కూడా ఉంటుంది. కళాత్మకంగా జీవించడం గురించి కూడా నేర్పుతుంది కామశాస్త్ర తొలి అధికరణం. 2వ అధికరణం ముద్దు, కౌగిలి, భావప్రాప్తి, ప్రణయ యుద్ధంలో తీపి గాయాలు, నఖక్షతాలు, దంతక్షతాలు, ప్రణయ కలహాలే కాక మరెన్నో శృంగార భంగిమల వివరాలు ఉంటాయి. 3వ అధికరణలో ఎలాంటి వధువును పెళ్లాడితే జీవితం సుఖంగా ఉంటుందో తెలుపుతుంది. ఆమెను చూడగానే ఈమె నా భార్య అనిపించాలట. తనువు, మనసు పులకరించాలట. 4లో కొత్త కాపురం, ఇల్లు, వాకిలి వివరాలు ఉంటాయి. పండితులు, సంస్కారవంతులు ఉన్న చోట కాపురం పెట్టాలట. అలాగే పెరట్లో కూరగాయల పాదులు పెట్టాలి, పూల మొక్కలు పెంచాలి, వంటిల్లు శుభ్రంగా ఉండాలి వంటి వివరాలు ఉంటాయట.
మహిళలకు ఈ అధికరణ ఎంతో ప్రత్యేకం. 5. బాహుభార్యత్వం తప్పు కాని రోజుల్లోని సమాజానికి మాత్రమే ఉపయోగపడేది. 6. పూర్తిగా వేశ్యలకు ఉద్దేశించి రాసిందట. వీటిల్ని ఆకట్టుకోవడం, డబ్బు వసూలు చేసుకోవడం, మళ్లీ రప్పించుకోవడం వంటి ఎన్నో కిటికీలు, ఇతర విషయాలెన్నో పొందుపరచబడి ఉంటాయి. 7లో కామోద్దీపన తంత్రాలు, గుళికలు, కృత్రిమ లైంగిక సాధనాల గురించిన వివరాలు ఉంటాయి. వాత్సాయన కామసూత్ర కళలను కూడా ఎంతో ప్రభావితం చేసింది. నృత్యాలు, శిల్పకళల్లో ఈ ప్రభావం అధికంగా ఉంటుంది. వాత్సాయనుడు చెప్పిన దాన్ని బట్టి శృంగారం ఒక కళ, అందులో ధర్మాన్ని వెతుక్కోవడం ఒక సంస్కారం అని చెబుతుంది కామసూత్ర. ఎపిసోడ్ 12. వాత్సాయన మహర్షి చెప్పిన కౌగిలింతలెన్నో మీకు తెలుసా? ఋగ్వేదంలో దశైత రుక్కులని ఉన్నాయి. దశ అంటే 10. అవి ఆలింగనం, చుంబనం, నఖక్షతాలు, శ్రీత్యుత్తాలు, పాణిగతలు, సంవేసనం, ఉపసృప్తం, దంతక్షతం, ఔపరిష్టికం, పురుషాయితం. వీటిని కూడా చతుషష్ఠి అంటారు. పాంచాలికి చతుషష్ఠిలో చుంబనం మొదలైనవి ఉన్నాయి. చుంబనం అంటే ముద్దు పెట్టుకోవడం, ఆలింగనం అంటే కౌగలించుకోవడం, తరువాత జరిగే పని. ఈ ఆలింగనంలో సమగాతాలింగం, అసమతలింగం అని 2 విధాలున్నాయి. అసమతలింగం అంటే అంతకుముందు ఎప్పుడూ కలుసుకోని నాయకులు పరస్పరం ప్రేమను తెలియపరుచుకోవడం కోసం కౌగిలించుకోవడం. దీనిలో స్పరుష్టకము, విద్ధకము, ఉద్గారుష్టకము, పీడితము అని 4 రకాలున్నాయి. ఈ శాస్త్రంలో సంజ్ఞను బట్టే పేర్లను నిర్ణయించారు. అంటే పేరును బట్టే తత్సంబంధమైన కర్మలను తెలుసుకోవచ్చు. నాయిక ఎదురైనప్పుడు ఏదో పని మీద పోతున్నట్టుగా ఉన్న నాయకుడిని శరీరం తగిలితే దానిని స్పష్టకం అంటారు. ఇతరులెవరూ లేని ప్రదేశంలో నాయకుడు నుంచుని ఉండగా గాని, కూర్చుని ఉండగా గాని ఏదో ఒక వస్తువు తీసుకోబోతున్నట్టుగా సమీపించి నాయిక తన రొమ్ములతో అతని క్రుమ్మటాన్ని వెంటనే నాయకుడు ఆమెను గట్టిగా పట్టుకోవడాన్ని విద్దకం అంటారు. పై 2 ఆలింగనాలు కొద్ది కొద్దిగా మాత్రమే మాటలు కలిసిన నాయకుల మధ్య జరిగేవి. చీకట్లో గాని, జనం ఎక్కువగా కిక్కిరిసి ఉన్న చోట గాని, నిర్జన ప్రదేశంలో గాని మెల్లమెల్లగా పోతూ ఒకరి అవయవాలను ఒకరు నాయకులు రాసుకోవడాన్ని ఉద్గరుష్టకం అంటారు. నాయికను ఒక గోడకు గాని, స్తంభానికి గాని, గుంజకు గాని ఆనించి నాయకుడు గట్టిగా పట్టుకుంటే దాన్ని పీడితకం అంటారు. పై 2 సూత్రాల్లో చెప్పబడ్డ అనేవి పరస్పరం బాగా పరిచయం ఉన్న నాయకులలో మాత్రమే సాధ్యమవుతాయి. పై సూత్రాలలో చెప్పబడ్డ 4 ఆలింగనాలు కేవలం ఒకరి మీద మరొకరికి ఉన్న ప్రేమను తెలియపరచడానికి మాత్రమే ఉద్దేశింపబడ్డాయి. ఇక రతి సమయంలో జరిగే ఆలింగనాలు వేరే 4 ఉన్నాయి. అవి లతా వేష్టితకం, వృక్షితిరూఢకం, తిలతండులకం మరియు క్షిరణికం. వీటిలో మొదటి 2 నాయికయో ప్రయోక్తిగా ఉంటుంది. మిగిలిన 2 నాయకులు కలిసి ప్రయోగించవచ్చు. లత అంటే తీగ, అవేష్టనం అంటే చుట్టుకోవడం. లతావేష్టితకం అంటే ఆలింగనంలో నాయకుని తీగలా చుట్టుకుంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. నాయకుని ముద్దు పెట్టుకోవడం కోసం కిందికి వంచి ఉన్న తన ముఖాన్ని పైకెత్తి సన్నని మంజులమైన ఒక ధ్వనితో నాయకుని ముఖాన్ని సమీపించి సమ్మోహనంగా చూడడాన్ని లతావేష్టితకం అంటారు. తన యొక్క కాలితో నాయకుని కాలిని ఆక్రమించి 2వ కాలి తొడతో అతని పిరుదుల భాగాన్ని ఆక్రమించుకొని చుట్టుకుంటూ అతని వీపు భాగానికి ఒక భుజాన్ని తగిలించి 2వ భుజంతో నాయకుని భుజాన్ని తలను వంచి సన్నని మంజులమైన ఒక ధ్వనితో ముద్దివ్వబోవడం వృక్షతిరూఢకం అంటారు. పై 2 సూత్రాల్లో చెప్పిన ఆలింగనాలు నాయికలు చేయవలసినవి. ఈ ఆలింగనాల వల్ల అనురాగం పుడుతుంది. నాయకులు పక్క మీద పడుకుని ఒకరి తొడలు మరొకరు, ఒకరి భుజాలు మరొకరు స్పరిస్తూ గట్టిగా పట్టుకుంటూ కౌగలించుకోవడాన్ని తిలతండులం అంటారు. నాయకులు ఏమీ చూసుకోకుండా ఎముకలు విరగడం వంటివి జరుగుతాయేమోనని లక్ష్యం కూడా చేయకుండా ఒకరిలో ఒకరు లీనమైపోయేటట్టుగా నాయిక తొడపై ఉన్నప్పుడు గాని, ఎదురుగా కూర్చున్నప్పుడు గాని, పక్క మీద గాని గట్టిగా కౌగలించుకుని పాలు నీరుల్లా ఆనందం పొందుతున్నట్లుగా చేసే ఆలింగనాన్ని క్షీర జలకాలింగనం అంటారు. పైన చెప్పిన ఆలింగనాలు నాయకులు రతి సమయంలో మాత్రమే చేసుకోవలసినవి. సూత్రం ఇత్యుపగుహన యోగ బాబ్రవీయ. ఈ విధంగా బాబ్రవీయ మతం అనుసరించి వారు చెప్పిన ఆలింగనాలు వివరించబడ్డాయి. ఇక మీదట
సువర్ణనాభుడనే ఆచార్యుని మతమును అనుసరించిన వారు చెప్పిన ఆలింగనాలు వివరించబడతాయి. సువర్ణనాభుడు చెప్పిన ఆలింగనాలు వకలింగంతో మాత్రమే చేసేవి. అవి ఉరూపగుహనం, జఘనోపగుహనం, స్తనాలింగనం, లాలాటికాలింగనం అనే 4 విధాలు. వీటిని ఏకాంగోపగూహన చతుయిష్టం అంటారు. నాయకుడు నాయిక యొక్క ఒక తొడను గాని లేక 2 తొడలను గాని, లేక నాయికయో నాయకుని యొక్క ఒక తొడను గాని 2 తొడలను గాని ఊపిరి బిగబట్టి శక్తి కొలది నొక్కితే అది ఉరుపగుహనం అనబడుతుంది. ఇది కండపుష్టికల నాయికా నాయకులు మాత్రమే చేసుకోదగింది. నాయికా నాయకులు తమ తమ పిరుదలతో ఒకరినొకరు నొక్కుంటూ ఉన్నప్పుడు నాయిక జారిన కొప్పుతో వేళ్లతో గిల్లించుకోవడం కోసం, పళ్లతో కొరికించుకోవడం కోసం, ప్రణయ తాడనం కోసం నాయకునిపై ఎగబడ్డాన్ని జగనోపగుహనం అంటారు. నాయకుడు కూర్చుని ఉన్నప్పుడు గాని, ఒత్తిగిలి పడుకున్నప్పుడు గాని నాయిక తన వీపును వంచి స్తనాల చేత ఆ పురుషుని ఛాతీకి తగిలించి అతను తన భారాన్ని మోసేటట్టు చేయడం స్తనలింగం అనబడుతుంది. అప్పుడు ఆ నాయకుడు స్పర్శ సుఖాన్నంతటినీ ముద్దుగా చేసి తన హృదయంపై పెట్టినట్టుగా ఆనందపడతాడు. నాయికా నాయకులు ఒకరినొకరు ఎదురుగా పడుకున్నప్పుడు ముఖంలో ముఖం పెట్టి కన్నులపైన కన్నులు ఆనించి 2-3 సార్లు ఢీకొట్టినట్టు తాకితే అది లలాటకాలింగనం అవుతుంది. ఆలింగనాల లాగానే సంవాహనం అంటే పిసకడం కూడా స్పర్శ సుఖాన్నిచ్చేదే కాబట్టి అది కూడా ఒక విధమైన ఆలింగనం లాంటిదే అని కొందరి అభిప్రాయం. ఆలింగనానికి సంవాహనానికి స్పర్శ విషయంలో ఎక్కువ తేడా లేకపోయినా భిన్నమైన ప్రయోజనం కలిగినదై అసాధారణమైదవడం చేత సంవాహనం ఆలింగనాల కోవలోకి చేరినది కానీ వాత్సాయనుని అభిప్రాయం. రకరకాల ఆలింగనాల తేల్చుకోగోరిన వారికి వాటి గురించి వివరిస్తూ ఉండగా దానిని విన్న ఇతరులకు కూడా వాటి పట్ల ఆసక్తి కలుగుతుంది. ఇలా అడిగిన వాళ్లకు, వివరించిన వాళ్లకు వివరిస్తుండగా వినిన వాళ్లకు కూడా రతి చెయ్యాలన్న కోరిక కలుగుతుంది. మరి అలాంటప్పుడు స్వయంగా వాటిని ఆచరించే వాళ్లకు కోరిక కలగడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. శాస్త్రంలో వివరించబడ్డవి శాస్త్రీయమైన ఆలింగనాలు. ఎవరికి వారు ఊహించుకుని చేసుకునేవి కొన్ని ఉంటాయి. అవి అశాస్త్రీయాలు అయినప్పటికీ అనురాగాన్ని పెంపొందించేవే కాబట్టి వాటిని త్రోసిపుచ్చకుండా ఆచరించవచ్చు. మనుషులు రతులలోనూ ఆలింగనాల్లోనూ ఎక్కువ అవగాహన లేకుండా ఉన్నప్పుడు అలా వారిని ప్రోత్సహించేంతవరకే శాస్త్రాలు గాని రతిచక్రం గిరున తిరుగుతున్నప్పుడు అది శాస్త్రీయమా అశాస్త్రీయమా, దీన్ని ప్రయోగించవచ్చా ప్రయోగించకూడదా అన్న ఆలోచన గాని, ఇది క్రమమా కాదా అన్న అనుమానం గాని ఉండకూడదు. ఇది వాత్సాయనుడు రచించిన కామసూత్రాల్లోని సాంప్రయోగికం అనే 2వ అధికరణలో ఆలింగన విచారం అనే 2వ అధ్యాయం. ఎపిసోడ్ 13 శృంగార సమయంలో కామసూత్ర చిట్కాలు. పడక గదిలో శృంగార సమయంలో తృప్తిని కలిగించే అంశాలు ఎన్నో ఉన్నాయి. అయితే పడక గదిలో చేయకూడని లేదా చెప్పకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. వీటిని ఆచరించినందువలన ఆనందం మాయమవడమే కాకుండా భాగస్వామితో విడాకులు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కనుక రతి క్రీడలో చేయకూడని పనులేవో పరిశీలించండి. స్ఖలనం, స్తనాలు పట్టాలా, క్లిటోరియస్ నొక్కాలా, జీ-స్పాట్ నలపాలా వంటి సందేహాలకు తావివ్వకుండా మీకు అనువైన రీతిలో మీ భాగస్వామికి ఏది చేస్తే ఆనందం కలిగి స్ఖలన దశకు చేరుతుందో ఆ తీరులో ముందుకెళ్ళండి. సున్నిత కేంద్రం లేదా హాట్స్పాట్ శరీరంలోని ఏ భాగంలో అయినా ఉండవచ్చు. భాగస్వామితో పాత విషయాల గురించి, మీ సెక్స్ సంబంధాల గురించి మాట్లాడకండి. ప్రస్తుత సంబంధం తీపి గుర్తుగా ఉండేలా ఆనందించండి. రతి క్రీడ ఏదోలా చేసేద్దామనుకుంటూ రొటీన్గా చేయకండి. ఇది విసుగనిపిస్తుంది. అయితే మరింత కిక్కివ్వాలంటే కొత్త భంగిమలు ఆచరించండి. కొత్త విషయాలను తెలుసుకోండి. బెడ్లో ఏ చర్య చేయకుండా పడుకుని ఉండకండి. పురుషులు చాలా మంది తమ భాగస్వామి కింద పడుకోవడం తప్ప ఏది చేయదనే ఫిర్యాదు చేస్తారు. చాలా మందికి తమ ప్రియుడు లేదా ప్రియురాలు చురుకైన పాత్ర తీసుకోవడమే ఇష్టంగా ఉంటుంది. ఏదైనా కారణాల చేత మీ బంధం విఫలమైతే, అధికంగా పోట్లాటలు సాగిస్తూ ఆనందం మాయమైతే ఇక జరిగిన నష్టానికి ఫుల్ స్టాప్ పెట్టేసి కొత్త జీవితాన్ని సాగించండి. ఆల్కహాల్ చవకైన బీర్ కొట్టేసి రాత్రంతా గడిపేయకండి. తరచుగా బాత్రూమ్ వాడేస్తూ భాగస్వామికి చికాకు కలిగించకండి. అయితే 1 లేదా 2 గ్లాసులకు మించి తాగకండి. మీరు తాగే ఆల్కహాల్ అతి తక్కువగా ఉండేలా చూడండి. 2 గ్లాసులకు మించి తాగితే అంగస్తంభన పురుషులలోనూ, యోని పొడిబారడం స్త్రీలలోనూ ఉంటుందని గుర్తించండి.
పత్రికల్లో వచ్చే సెక్స్ చిట్కాలపై పూర్తిగా ఆధారపడి మోసపోకండి. ఆరోగ్యం. యోనిని సెక్స్ ముందు కడగకండి. అది ఆరోగ్యం లేదా సురక్షితం కాదు. ఇలా చేస్తే యోనిలోని రసాయనాల సమతుల్యత దెబ్బతింటుంది. ఆరోగ్య సమస్యలు వస్తాయి. యోని సహజంగా దానంతటదే శుభ్రపడుతుంది. సామర్థ్యం. మీ శారీరక సామర్థ్యం సరిలేకుంటే కామసూత్ర భంగిమలు ది బెస్ట్ అంటూ ఆచరించకండి. మీకు అనువైన భంగిమలు మాత్రమే ఆచరించి ఆనందించండి. ఎవరైనా మీ స్థలాలు పెద్దవి చేసుకో అని లేదా నీ పురుషాంగం చిన్నదిగా ఉందని వ్యాఖ్యానిస్తే ఆ విమర్శలను పెడచెవిన పెట్టండి లేదా విమర్శించవద్దని వారిని ఫైర్ చేయండి. ఎపిసోడ్ 14. కామసూత్ర ప్రకారం శృంగారంలో రెచ్చిపోవడానికి పనికొచ్చే 4 ప్లే టిప్స్. కామసూత్ర అనగానే చాలామంది సిగ్గుతో బుగ్గలు నొక్కుంటారు. కొందరేమో అసలు ఆ మాట వినడానికి కూడా ఇష్టపడరు. కానీ మీకిది తెలుసా? శృంగారం గురించిన అనేక అంశాలు అందులో ఉన్నాయి. అవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కేవలం పచ్చి శృంగారమే కాదు, శృంగారానికి సిద్ధం చేసే 4 ప్లే గురించిన వివరణ కూడా ఉంది. ప్రస్తుతం శృంగారంలో మరింతగా రుచిపోవడానికి పనికొచ్చే 4 ప్లే టిప్స్ తెలుసుకుందాం. ఆలింగనం. ఆలింగనం చేసుకోవడానికి కౌగిలింతకి చాలా తేడా ఉంది. 2 శరీరాలు ఒకదానికొకటి పూర్తిగా తాకి ఉండడాన్ని ఆలింగనం అంటారు. అది మీ ఇద్దరి మధ్య కోరికల ప్రకంపనలు లేపి ఉత్తేజాన్ని ఇస్తుంది. సున్నితమైన ముద్దు. ముద్దు పెట్టుకోవడంలో వేగం అస్సలు పనికిరాదు. సున్నితంగా ఉండండి. అవతలి వారికి ఆ ఫీలింగ్ తెలియాలి. పెదవుల తడి శరీరంపై పడినప్పుడు ఆ తాకిడి మెదడుకి చేరాలి. తద్వారా నరాలు ఉవ్వెత్తున ఎగిసిపడాలి. గోర్ల పాత్ర. కౌగిలిలో గట్టిగా బంధించినప్పుడు పడే గోరు గిచ్చుడులు ఒక రకమైన ఎనర్జీని తీసుకొస్తాయి. ముఖ్యంగా ఆడవాళ్లకు ఇలా చేయడం ఎక్కువగా ఇష్టంగా ఉంటుందని సెక్స్ థెరపిస్టులు చెబుతూ ఉంటారు. కొరకడం. శృంగారంలో కొరకడం అనేది చాలా కీలకం. దానివల్ల కోరికలు మరింతగా ఎగిసి పడతాయి. కానీ ఇది చాలా సున్నితంగా ఉండాలి, లేదంటే అవతలి వారికి ఇబ్బంది కలిగి పక్కకు నెట్టేసే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని మీరు అర్పించాలి. అవతలి వారికి మిమ్మల్ని మీరు అర్పించడం అనేది శృంగారంలో చాలా కీలకం. దానివల్ల శృంగారంలో పతాక స్థాయికి చేరుకోగలుగుతారు. ఎపిసోడ్ 15. శృంగారానికి టైమింగే ముఖ్యం. కాలానికి కామానికి దగ్గర సంబంధం ఉందట. అకాల కామంతో అనర్థాలే కాదు, సకాలంలో జరగాల్సిన పనులను అడ్డుకుంటుందట. నిజానికి కామం కాలాతీతమైంది. కానీ వేళాపాలాలేని కామకేలి విలాసాలకు దాసులై హీనమైన జీవితాన్ని గడిపిన వారి కథలు పురాణాల్లో కోకొల్లలు. అలాంటి వారిలో ముఖ్యుడు భోజవంశానికి చెందిన దాడంక్యుడనే రాజు. దాడంక్యుడు కామాంధుడు. అందమైన స్త్రీ కనపడితే ఆమెను అనుభవించే వరకు స్థిమితంగా ఉండేవాడు కాదు. ఒకరోజు వేటకు వెళ్ళినప్పుడు బాగా అలసిపోవడంతో అడవిలో కనిపించిన భార్గవ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. దాడంక్యుడు చేరుకునేసరికి భార్గవ మహర్షి ఆశ్రమంలో ఉండడు. అయితే ఆశ్రమంలోని పాలరాతి శిల్పంలా ఉన్న ముని కన్యను చూడగానే దాండ్యకుడి మనసు చలించింది. ఆమెను బలవంతంగా తన రథంపై ఎక్కించుకుని తీసుకుపోయాడు. దర్భలు సమిదల కోసం వెళ్లిన భార్గవ మహర్షి కొంతసేపటి తర్వాత ఆశ్రమానికి చేరుకునేసరికి కుమార్తె కనిపించలేదు. చుట్టుపక్కల పరిసరాల్లో వెతికినా ఆమె జాడ కనిపించకపోవడంతో దివ్య దృష్టి సారించాడు. అసలు విషయం తెలుసుకున్న ముని పట్టరాని ఆగ్రహంతో బంధుమిత్ర సపరివార సమేతంగా నశించిపోతావని దాండ్యకుణ్ణి శపించాడు. అలా దాండ్యకుడు అంతరించిపోయిన ప్రదేశమే ప్రస్తుత దండకారణ్యం. ఇక అహల్య, ఇంద్రుని కథ గురించి అందరికీ తెలిసిందే. గౌతమ మహర్షి భార్య అహల్య అపురూప సౌందర్యవతి. పురుషులను దాసోహం చేసే అందం ఆమెది. దేవతలకు ప్రభువైన ఇంద్రుడు సైతం ఆమెను మోహించాడు. మహర్షి లేని సమయంలో ఆశ్రమంలో ప్రవేశించి అహల్యను అనుభవించాడు. వారి రతిక్రీడ సాగుతుండగానే గౌతముడు ఆశ్రమానికి వచ్చాడు. అతను సంతృప్తి పెట్టిన పురుషుడికి స్త్రీ ప్రాణమివ్వడమే కాదు, ప్రాణాపాయం నుండి కూడా కాపాడుతుంది. అహల్య కూడా అలాగే చేసింది. ఇంద్రుణ్ణి భర్త కంట పడకుండా తన గర్భంలో దాచింది. అదే సమయంలో గౌతముడికి వేరే చోటు నుండి పిలుపు రావడంతో అహల్యని కూడా తన వెంట తీసుకువెళ్లాడు. గౌతముడిని ఆహ్వానించిన వ్యక్తి అహల్యను చూడగానే దివ్య దృష్టితో అసలు విషయాన్ని తెలుసుకున్నాడు. లెక్క ప్రకారం 3 ఆసనాలు సిద్ధం చేశాడు. 2 ఆసనాలు సరిపోతాయి కదా, 3వది ఎందుకని సందేహం వచ్చిన గౌతముడు తన యోగ దృష్టితో చూశాడు. అసలు రహస్యం బయటపడింది. ఈ పెద్ద మనిషి ఇంద్రుడి కోసం 3వ ఆసనం వేశాడా అని అనుకుని పట్టరాని కోపంతో సహస్ర బగడవు కమ్మని శపించాడు. కామాంధుడై పరస్త్రీని రమించినందుకు ఒళ్లంతా
స్త్రీ జననంగాలతో ఇంద్రుడు దురావస్థ పడ్డాడు. పురాణాల్లో ఇలాంటి కథలు లెక్కకు మిక్కిలి ఉన్నాయి. సీతను అపహరించిన రావణుడు, ద్రౌపదిని బలాత్కరించబోయిన కీచకుడు సర్వనాశనమయ్యారు. కామం వల్ల ముప్పు తప్పదు. కాబట్టి కామశాస్త్రాన్ని చదవాల్సిన అవసరం లేదనుకోవచ్చు. మనసుని అదుపులో పెట్టుకుంటే సరిపోతుంది అనుకోవచ్చు. అదుపులో పెట్టుకోవడం మంచిదే, కానీ అసలు కామశాస్త్రమే అక్కర్లేదనుకోవడం పొరపాటని వాత్సాయనుడు పేర్కొన్నాడు. దేహానికి తిండి, నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం. ఆరోగ్యానికి శృంగారానికి అవినాభావ సంబంధం ఉంది. రెండోది నెరవేరితేనే మొదటిది కుదుట పడుతుందట. కామవాంఛలను అణిచిపెట్టుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందట. అలాగని పరస్త్రీతో యథేచ్ఛగా శృంగారంలో పాల్గొనమని కాదు. వావి వరుసలు చూసుకుంటూ సమయాన్ని పాటిస్తూ ముందుకు పోవాలని వాత్సాయనుడు వివరించాడు. ఇంతవరకు బాగానే ఉంది. కోరికలు కలిగినప్పుడు అందుబాటులో ఉన్న స్త్రీతో రమిస్తే సరే. ఇక కామశాస్త్రం ఎందుకు? దీన్ని చదవకపోతే పురుషుడు సంభోగం చేయలేడా? అవుతుంది, కానీ అది గుడ్డెద్దు చేలో పడ్డట్టేనట. శాస్త్రం శక్తివంతమైనది, అందుకే దాని గురించి కూడా తెలుసుకోవాలి. రతి క్రీడలోని తరగతులేమిటో చూద్దాం. స్త్రీ పురుషుల జననేంద్రియాల పరిమాణం సమానంగా ఉండే వారి మధ్య సాగే రతిని సమరతమని అంటారు. అంటే ససజాతి పురుషుడికి మృగీజాతి స్త్రీ మధ్య, వృషజాతి పురుషుడికి బడబజాతి స్త్రీ మధ్య, అశ్వజాతి పురుషుడికి హస్తిని జాతి స్త్రీ మధ్య జరిగే రతిని సమరతంగా చెప్పుకోవచ్చు. స్త్రీ యోనికి పురుషుని మర్మాంగం సరిగ్గా సరిపోవడం అన్నమాట. సమరతం కానివన్నీ అసమరతం లేదా విషమరతం అని అంటారు. విషమరతం ఎన్ని రకాలో చూడండి. ససజాతి పురుషుడు బడబజాతి స్త్రీతోనూ, హస్తిని జాతి స్త్రీతోనూ, వృషజాతి పురుషుడు మృగీజాతి స్త్రీతోనూ, హస్తిని జాతి స్త్రీతోనూ, అశ్వజాతి పురుషుడు మృగీజాతి బడబజాతి స్త్రీలతో సంభోగం చేస్తే దానిని విషమరతమని అంటారు. విషమరతంలో కొన్ని విశేషాలున్నాయి. స్త్రీ యోని కంటే పురుషుని అంగం పెద్దగా ఉన్నప్పుడు సాగించే రతిని ఉచ్చరతమని అంటారు. ఇది 2 రకాలు. అశ్వజాతి పురుషుడిని బడబజాతి స్త్రీతో, వృష పురుషునికి మృగీజాతి స్త్రీతో రతి జరిగితే దానిని ఉచ్చరతమని, సవుచ్చరతం అని మరొక రకం ఉంది. ఉచ్చరతంలో ఉన్నది ఒకటే రకం. చివరి జాతి పురుషుడు మొదటి జాతి స్త్రీతో కలవడం ఈ రకం ప్రత్యేకత. వృషజాతి పురుషుడు హస్తిని జాతి స్త్రీతో కలిస్తే, అంటే అంగ ప్రమాణం తక్కువగా ఉన్న పురుషుడు లోతైన యోనికల స్త్రీని కలిస్తే దానిని నీచరతమని అంటారు. స్త్రీ పురుషుల మర్మాంగాల పరిమాణాన్ని ఆధారంగా చేసుకుని రతులను వర్గీకరించినట్టే స్త్రీ పురుషులు రతి కలిపే సమయాన్ని ఆధారంగా చేసుకుని కూడా రతి క్రీడను విభిన్న రకాలుగా విభజించారు. అవేమిటో మరో సందర్భంలో తెలుసుకుందాం. ప్రస్తుతం విషమరతాలలో విభాగాలను విపులంగా పరిశీలిద్దాం. విషమరతాలు మొత్తం 6. ఈ 6లో 4ని మధ్యరతాలుగా విభజించారు. ఈ మధ్యరతాలలో కూడా మధ్యరతాలు 2 రకాలుగా ఉంటాయి. ఉచ్చరతాలు. మధ్యరతాలకు సమరతాలకు కూడా కలిపి లెక్కిస్తే మొత్తం 9 రతాలని తేలుతాయి. ఏదేమైనా సమరతమే మిగిలిన అన్ని రకాల రతుల కన్నా శ్రేష్టమైనది. నీచరతం కన్నా ఉచ్చరతం శ్రేష్టమైనది. ఈ విధంగా అభిప్రాయపడడానికి కారణాలేంటో తెలుసుకుందాం. స్త్రీ పురుషుల మర్మాంగాల పరిమాణాన్ని ఆధారంగా చేసుకుని ఏర్పరిచిన రతిలోని కొన్ని విశేషాలు ఇంతకుముందు చూశారు కదా. స్త్రీ పురుషుల మనోభావాలు అనుసరించి రతి స్థితి, రతి క్రీడ సలపాలనే కోరిక పుట్టడం కామితం అని అంటారు. కామితం తర్వాత రతిలో పాల్గొనడం ద్వారా కలిగే సుఖం, దీని తర్వాత స్థితి, దీనిని భావసురతం అని అంటారు. ఇది 3 రకాలు: మృదువు, మధ్యమం, అధికం. కామితం, భావసురతం ఆధారంగా చేసుకుని పురుషులను 3 రకాలుగా వర్గీకరించారు. సంభోగం చేయాలనే ఉత్సాహం, వీర్యం తక్కువగా ఉండి రతి క్రీడకు స్త్రీ ఎంతగా ప్రేరేపిస్తున్నా ప్రేరణను పొందని వాడిని మందవేగుడని అంటారు. దీనికంటే కొద్దిగా ఉత్తమమైన స్థితిలో ఉండి ఒక మోస్తరుగా ప్రేరణ పొందేవాడిని మధ్యవేగుడని అంటారు. సంభోగం జరపాలనే ఉత్సాహం, వీర్యం ఎక్కువగా ఉన్న వ్యక్తిని చండవేగుడని అంటారని వాత్సాయనుడు చెబుతున్నారు. ఇదే విధంగా రతి క్రీడపై చూపే ఆసక్తి ఆధారంగా స్త్రీలను మందవేగ, వేగ, చండవేగ అని విభజించారు. అయితే పురుషుడి వీర్యస్ఖలనం జరిగే సమయం ఆధారంగా కూడా పురుషులను శీఘ్రవేగుడని, మధ్యవేగుడని, చిరవేగుడని భావించారు. స్త్రీలను కూడా వర్గీకరించవచ్చని వాత్సాయనుడు చెప్పారు. పురుషుల కన్నా స్త్రీకి ఆహారం 2 రెట్లు, బుద్ధి 4 రెట్లు, సాహసం 6 రెట్లు, కామం 8 రెట్లు అధికమని పెద్దలు చెబుతూ ఉంటారు. మరి తనకంటే కామం ఎన్నో రెట్లు అధికమైన స్త్రీని ఏ విధంగా సంతృప్తిపరచగలుగుతాడు అన్న ప్రశ్న అందరినీ వేధించడం సహజం. సంతృప్తి అన్న విషయానికి వస్తే స్త్రీ పురుషుల్లో అసలు సంతృప్తి ఎలా కలుగుతుందో ముందు తెలుసుకుందాం. రతి క్రీడ వలన స్త్రీ పురుషుల్లో కలిగే సంతృప్తినే భావప్రాప్తి అని కూడా అంటారు.
సాధారణంగా రతిలో పాల్గొన్నప్పుడు పురుషునికి వీర్యస్ఖలనం ద్వారా సుఖం ప్రాప్తిస్తుంది. ఆ తర్వాత అంగం మెత్తబడడంతో అతను రతి ముగించగలుగుతాడు. కానీ స్త్రీ విషయంలో వీర్యస్ఖలనం అన్నది లేదు. మరి ఆమెకు భావప్రాప్తి ఎలా కలుగుతుందంటే, స్త్రీ పురుషునితో రతిలో పాల్గొంటున్నప్పుడు నేను ఇతని వల్ల సుఖం పొందుతున్నాను, ఇతని ప్రేమాభిమానాలు పొందగలుగుతున్నాను అనుకునే మానసిక ఆనందానికి తోడు కొన్ని శారీరక అంశాలు కలియడం వల్ల ఆమె సుఖం పొందగలుగుతుంది. వాత్సాయనుడు చెప్పిన స్త్రీ పురుష జాతులు భేదాలు. స్త్రీ పురుషుల శారీరక మానసిక లక్షణాలను అనుసరించి వివిధ జాతుల వారీగా వారిని వాత్సాయనుడు వర్గీకరించారు. స్త్రీ పురుషుల జననాంగాల ఆధారంగా ఈ జాతి విభజన ఒక పద్ధతి. ఈ పద్ధతిలో పురుషుల మర్మాంగం పొడవును పరిగణలోకి తీసుకుని వర్గీకరణ ఏ విధంగా చేశారో ఇప్పుడు చూద్దాం. ససజాతి మర్మాంగం 6 అంగుళాలున్న పురుషుడు. వృషజాతి మర్మాంగం 9 అంగుళాలున్న పురుషుడు. అశ్వజాతి మర్మాంగం 12 అంగుళాలున్న పురుషుడు. పురుషుల మర్మాంగం పొడవును పరిగణలోకి తీసుకున్నట్టే స్త్రీ జననాంగం లోతు ఆధారంగా చేసుకుని స్త్రీ జాతి విభజన చేశారు వాత్సాయనుడు. మృగిజాతి జననాంగం లోతు 6 అంగుళాలున్న స్త్రీ. బడవ జాతి జననాంగం లోతు 9 అంగుళాలున్న స్త్రీ. హస్తిని జాతి జననాంగం లోతు 12 అంగుళాలున్న స్త్రీ. శారీరక లక్షణాలను అనుసరించి స్త్రీలను 3 వర్గాలుగా విభజించినట్టే సామాజిక జీవనం అనుసరించి కూడా శాస్త్రకారుడు 3 రకాలుగా విభజించాడు. మరి అవేంటో చూద్దాం రండి. కన్య యుక్త వయస్సులో వివాహం కాని స్త్రీ. పునర్భువు ద్వితీయ వివాహం చేసుకున్న స్త్రీ. వేశ్య పడుపు వృత్తి జీవనాధారంగా గల స్త్రీ. స్త్రీలలో వివిధ జాతులు లక్షణాలు. స్త్రీ పురుషుల్లో వివిధ జాతుల గురించి రతి క్రీడలో కొన్ని విధానాల గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నాం కదా. ప్రస్తుతం స్త్రీలలో వివిధ జాతుల గురించి ఆయా జాతుల లక్షణాల గురించి వివరంగా తెలుసుకుందాం. పద్మిని జాతి స్త్రీ. పద్మిని జాతి స్త్రీ సకల శుభ లక్షణాలతో అలరారుతుందని వాత్సాయనుడు చెబుతున్నారు. ఆ జాతి స్త్రీ లక్షణాలేంటంటే, పద్మిని జాతి స్త్రీ శరీరం తామర మొగ్గల శుద్ధిమెత్తగా ఉంటుంది. శరీరము పద్మం వంటి సువాసన కలిగి ఉంటుంది. కళ్ళు విశాలంగా ఉండి తళతళ మెరుస్తూ సుగంధం కలిగి ఉంటాయి. నాసిక సంపంగరేకు వలె ఉంటుంది. వక్షోజాలు పూబంతుల వలె శుద్ధిమెత్తగా ఉంటాయి. పద్మిని జాతి స్త్రీ మనస్సు పెద్దల ఎడ దేవతల పట్ల భక్తి తత్పరులతో నిండి ఉంటుంది. చక్కటి శరీర ఆకృతితో మేనిచ్ఛాయ కలువును మురిపిస్తుంది. సన్నటి నడుము, దొండపండు లాంటి పెదవులు, చంద్రబింబం వంటి ముఖము, ఇసుక తిన్నెల వంటి పిరుదులు ఆమె లక్షణాలు. తీపి తీపి పలుకులు, హంసనడక కూడా ఆమెలో చూడవచ్చు. సంగీత సాహిత్యాది కళల్లో ఆమె రాణిస్తుంది. శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలన్నా రత్నాభరణాలన్నా మక్కువ చూపుతుంది. అసత్యాలాడదు, కోపమన్నది ఎరుగదు. తెల్లవారుజామున రతికెళ్ళిని కోరుకుంటుంది. రతి సమయంలో ప్రియుని క్రీగంట చూస్తూ అమితమైన ప్రేమతో కౌగలించుకుంటుంది. బాగా రతి చేస్తూ పరవశురాలై ప్రియుని గాఢంగా వక్షోజాలకు హత్తుకుంటుంది. రతి క్రీడలో నడుమ నడుమ సుఖాతిరేకం వలన కనులు మూసుకుంటుంది. ఈమె పిక్కలు ఏనుగు తొండాల వలె, తొడలు అరటి స్తంభాల వలె ఉంటాయి. తుమ్మెద రెక్కల్లా నల్లటి తల వెంట్రుకలు, కోమలమైన చేతివేళ్లతో అందంగా ఉంటుంది. రతి క్రీడకు ఈ జాతి స్త్రీ ఉత్తమమైనది. ఆహారం అతి తక్కువగా తీసుకుంటూ తీపి పదార్థాలు, తెల్లని వస్త్రాలు ఇష్టపడుతుంది. ఇవి పద్మిని జాతి స్త్రీలలో ఎక్కువగా కనపడే లక్షణాలు. చిత్రిణీ జాతి స్త్రీ. స్త్రీలలో శృంగారపరంగా 2వ జాతి చిత్రిణి. పద్మిని జాతి స్త్రీ కంటే శుభలక్షణాలు కొద్దిగా తక్కువైనప్పటికీ అందచందాలలో ఆమెకు ఏమాత్రం తీసిపోదు. చిత్రిణీ జాతి స్త్రీ నడక అందం చెందుతూ ఉంటుంది. సన్నని నడుము, చూపుల్లో అభిమానం తొనికిసలాడుతూ ఉంటుంది. వక్షోజాలు, పిరుదులు పెద్దవిగా ఉంటాయి. గుండ్రని పిక్కలు, సంకల్లా 3 రేఖలు కలిగి ఉంటాయి. చకోర పక్షి వలె చక్కని పలుకులతో ఆకట్టుకుంటుంది. నాట్యం, సంగీతం, నృత్యక్రీడ, వినోదాదులపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కనులు స్థిరంగా నిలపలేదు. చిన్నప్పటి నుండే రతి క్రీడపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటుంది. పుల్లటి పదార్థాలంటే మక్కువ ఎక్కువగా ఉంటుంది. రంగురంగుల దుస్తులు ఇష్టపడుతుంది. శరీరం సుగంధాన్ని వెదజల్లుతుంటుంది. పూలంటే మక్కువ చూపుతుంది. ముంగురులు ఉంగరాలు తిరిగి ఉంటాయి. సాధారణంగా కోపం తెచ్చుకోదు. స్థిరచిత్తం కలది కాదు. నిత్యం కొత్తవారిని కోరుకుంటుంది. అయితే పరులకు సులభంగా అందదు. మొదటి జామున రతి క్రీడ కోరుతుంది. వియోగాన్ని సహించలేదు. రతి సమయంలో కిలకిల నవ్వుతూ ఉద్రేకాన్ని కలిగించే చేష్టలతో తీయగా మాట్లాడుతుంది. పద్మిని జాతి స్త్రీ కంటే ఈమె ఒకంత తక్కువనే చెప్పాలి. శంకిని జాతి స్త్రీ. స్త్రీలలో 3వ జాతి శంకిని. పద్మిని జాతి స్త్రీ కంటే ఈమె లక్షణాలు తక్కువ తరగతిలోకి వస్తాయి. శంకిని జాతి స్త్రీల దేహం బలిసి ఉంటుంది. వీరు మంచి ఒడ్డు, పొగరుతో ఎప్పుడూ చిరుబురులాడుతూ ఉంటారు. అంటే వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. పువ్వులంటే మక్కువ చూపుతారు. శరీరం కొద్దిగా వేడిగా ఉంటుంది. భర్తపై ఎక్కువగా నకక్షతాలు చేస్తుంది. రతిజలం తక్కువ. కంఠస్వరం
కర్కశంగా ఉంటుంది. కంఠస్వరం మృదుత్వం కానరాదు. సూటైన మనస్తత్వం ఉండదు. కుటిల స్వభావంతో చెప్పుడు మాటలు వినడం వల్ల ఆసక్తి కనబరుస్తూ ఉంటుంది. సన్నటి నడుము, మెత్తని పాదాలు కలిగిన ఈ జాతి స్త్రీ బాగుడుకాయ. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. కంఠం శంఖం వలె సన్నగా ఉంటుంది. ఆహారం మధ్య రకం, కారపు వస్తువులు ఇష్టపడుతుంది. చూపులు వక్రంగా ఉంటాయి. నల్లని జుట్టు, ఒత్తైన కనుబొమ్మలు శంకిని జాతి స్త్రీలలో మనం గమనించవచ్చు. పరిమళ ద్రవ్యాలంటే అమితాశక్తి కనబరుస్తుంది. భర్తపై ఎక్కువ అనురాగం చూపుతుంది. శృంగారాది విషయాలను గమనిస్తే పద్మిని, చిత్రిని జాతుల స్త్రీల కంటే ఈమెకు సిగ్గు కొద్దిగా తక్కువ. రాత్రి 3వ జాములో శృంగారాన్ని కోరుకుంటుంది. వక్షోజాలు భారీ ప్రమాణంలో ఉంటాయి. భర్తను మాటలతో బెదిరించి మరీ శృంగారాన్ని కోరుతుంది. పురుషాయితాన్ని కోరుకుంటుంది. పురుషుని కంటే ముందు తానే శృంగారం పట్ల ఆసక్తి కనబరిచి తాను ముందు రతిక్రీడకు అయుక్తమవుతుంది. హస్తిని జాతి స్త్రీ. హస్తిని జాతి స్త్రీలకు తిన్నగా నడవడం చేత కాదు. కాలివేళ్లు కొంచెం వంకరగా పొడుగ్గా ఉంటాయి. పాదాలు మరీ పొట్టిగా ఉంటాయి. నల్లటి జుట్టు ఉంటుంది. కోపం మరీ ఎక్కువ. వక్షోజాలు పెద్దవిగా జారిపోయి ఉంటాయి. శరీరం నుంచి కొద్దిగా దుర్వాసన వస్తుంది. ఈమె తిండిపోతూ స్థూలకాయం ఉంటుంది. కంగుమంటూ మోగే కంఠస్వరంతో ఉండే ఈ జాతి స్త్రీలకు కపటం తెలియదు. తీయటి మాటలకు లొంగిపోయి కరిగిపోయి పురుషునికి లోబడిపోతుంది. ఎక్కువసేపు గాఢమైన రతిని కోరుకుంటుంది. రతి సమయంలో కామోద్రేకం కనపడదు. కౌగిలింతలను ఇష్టపడుతుంది. రాత్రి 2వ జాములో శృంగారాన్ని కోరుకుంటుంది. ఇవన్నీ హస్తిని జాతి స్త్రీల లక్షణాలు. పైన వివరించిన వివిధ జాతుల స్త్రీల లక్షణాలు పరిశీలిస్తే పద్మిని జాతి స్త్రీ ఉత్తమమైనదని, చిత్రిని మధ్య రకమని, శంకిని అధమమని, హస్తిని అధమాధమని తెలుస్తుంది. పురుషులు వివాహానికి పద్మిని జాతి స్త్రీలను ఎంచుకోవడం ఉత్తమం. వీరు సుఖమయ దాంపత్యానికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటారు. శృంగారానికి ఈ జాతి స్త్రీలు యోగ్యమైనవారు. పద్మిని జాతి స్త్రీలు శృంగారానికి ఉత్తమమైన వారని చెప్పినట్టే కొంతమంది స్త్రీలతో శృంగారం కూడదని చెబుతారు. ఎటువంటి వారితో శృంగారం కూడదంటే కుష్ఠరోగం కలవారు, పిచ్చివారు, రహస్యాలు బయటపట్టే స్వభావం కలవారు, నలుపు రంగు దేహం కలది, దేహం నుండి దుర్వాసన వచ్చే స్త్రీ, భార్యకు చెలికత్తె, సన్యాసిని, విధవరాలు, పురోహితుడి భార్య, అధికారి భార్యలతో రతికి పనికిరాదని చెబుతారు. ఏ కాలంలోనైనా ఇవి అనుసరించదగిన సూత్రాలని చెబుతారు.